శ్రీమతి రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ. జయ మా భారతి. ఎంతమ్మా సమయం? ఒకసారి మనం పాశురంలోకి వెళ్ళే ముందు ఆచార్య పరంపరను తలుచుకొని అటుపైన మనం పాశురం విన్నపంలోకి వెళ్దాం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ. జయ మా భారతి. ఈ రోజున అమ్మవారు మరి ఒక గోపిక ఈ గోష్ఠిలో తగ్గింది అని తెలుసుకొని ఏం చేస్తున్నారండి, మళ్ళీ ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఆగుతున్నారు. అయితే ఈ అమ్మాయి సామాన్యమైన అమ్మాయి కాదనమాట. ఇప్పటిదాకా ఏంటి అని అంటే, సరే ఇంట్లో వారికి కొద్దిపాటి జ్ఞానం ఉంది, బాగానే ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి యొక్క ఇంటి వారు దే ఆర్ వెరీ 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 పవర్ఫుల్ అన్నమాట. జ్ఞానమే కాదు, శాస్త్రమే కాదు, శస్త్రం ప్రయోగించటం కూడా తెలుసు అన్నమాట వారికి. అటువంటి అమ్మాయి దగ్గరికి వచ్చారన్నమాట వీళ్ళు. అంటే అమ్మవారు ఒక్కొక్కటిగా చెప్పుకొస్తున్నారండి. అంటే కేవలం శాస్త్రజ్ఞానం ఉంటే సరిపోదు, నీ ధర్మాన్ని రక్షించుకోవటానికని చెప్పి కొంత శస్త్రజ్ఞానం కూడా ఉండాలన్నమాట. అయితే అందుకని ఇదివరకు ఏం చేసేవారని అందరికీ అన్ని విద్యలు వస్తూ ఉండేవి. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణునికి విద్యలు వచ్చేవి, అవి క్షత్రియునికి నేర్పించేవారు. కానీ బ్రాహ్మణుడు ఎంతవరకు ధనస్సును మాత్రమే ఉపయోగించాలి. ఎంత విద్య వచ్చినా, ఎంత శాస్త్ర విద్య తెలిసినా, శస్త్ర విద్య తెలిసినా కూడా బ్రాహ్మణుడు కేవలం ధనస్సుని మాత్రమే ఉపయోగించాలి. అది కూడా తప్పదు, దేశాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి అన్నప్పుడు మాత్రమే. అంతే తప్పిస్తే పదవీ వ్యామోహంతో కాదనమాట. అది ఈ క్షత్రియులకు అందరికీ కూడా మళ్ళీ అన్ని రకాల విద్యలు నేర్పించే గురువుల్లో బ్రాహ్మణులు ఉన్నారు. అయినప్పటికీ వారు కూడా ఏంటండి, కేవలం ధనస్సుని ఉపయోగించేవారు అనమాట. అంతే తప్ప ఇక తతిమావి కాదు. అదే క్షత్రియులైతే కనుక ఇక రకరకాల ఆయుధాలు ఏవైనా సరే వాళ్ళు ఉపయోగించవచ్చును. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్పబడి ఉన్నాయి. అయితే అదే చెబుతున్నారన్నమాట ఇక్కడ. ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి వారికి ధర్మాన్ని రక్షించుకోవడానికని చెప్పి కావలసినటువంటి శస్త్ర బలం కూడా తెలుసు అనమాట. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసు. అందుకని ఏం చేస్తున్నారు, ఒక్కొక్కటిగా మనలో ఇంజెక్ట్ చేస్తున్నారు అమ్మవారు. ఏది కావాలి మనకి, ధర్మం జోలికి ఎవరైనా వచ్చినప్పుడు ధర్మాన్ని రక్షించాలి అని అంటే, ఆ ధర్మం చేత నువ్వు రక్షింపబడాలి అని అంటే ఎలా ఉండాలి అని అంటే, ఇంటిల్లపాదికి కూడా శస్త్ర విద్య వచ్చి ఉండాలి. చక్కగా చెప్తున్నారన్నమాట. జ్ఞానంతో ఎదుటివారిని వాదనలో ఓడించగలగాలి, జ్ఞానంతో నీ ధర్మాన్ని రక్షించుకోగలగాలి. ఎట్ ద సేమ్ టైం ఏం చేయాలి, శస్త్ర విద్య కూడా తెలిసి ఉండాలయా, బలం అనేటటువంటిది కలిగి ఉండాలి. అది కేవలం దేనికి ఉపయోగించాలి,
ధర్మ రక్షణకి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. అంటే సాత్వికం అంటే అర్థం అంటే చేత కాకుండా కూర్చోటమా అండి? సాత్వికంగా ఉండమంటారండి. మరి ఇతరులు వచ్చి మన ధర్మాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సాత్వికంగా కూర్చుంటే ఎలా జరుగుతుందండి అని అన్నారు. అదే చెప్తున్నామండి, సాత్వికం అంటే చేతగానితనం కాదు. వీరత్వాన్ని శూరత్వాన్ని కోల్పోయి కూర్చోమని చెప్పలేదు కదా. ఇప్పుడు ఆ మధ్య ఒక క్షత్రియుని దగ్గర ఒక మాట విన్నామన్నమాట. ఏమిటి అనంటే, వారి వీర సైనికులు వర్షంలో కూడా బడబడ వచ్చేసారుగా. బాగుంది. సరే, అయితే ఒక క్షత్రియుడు అన్నాడనమాట, ఏంటి అంటే, మేము అసలు క్షత్రియులమండి, కానీ మా గురువు గారు మీరంతా సాత్వికంగా చక్కగా ఇంట్లో ఆరాధన అంతా చేస్తున్నారు కనుక మీరు బ్రాహ్మణ పద్ధతిని ఫాలో అయిపోవచ్చు, సో యూ కెన్ రిసైట్ గాయత్రి అని చెప్పారనమాట. గాయత్రి అనేది ఇవ్వండి, చదువుకుంటా అంటే ఇక చదువుకోవచ్చు, అదే ఏబిసిడీలు చదువుకుంటా అంటే ఎవరొద్దంటారు, చదువుకోండి. 10th క్లాస్ సిలబస్ ఇప్పుడు కూర్చొని చదువుకుంటా అంటే ఎవరొద్దంటారు, నేను కూడా చదువుకుంటాను. ఎందుకంటే ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అని అంటే అంత సిలబస్ చదువుకుంటాం కాబట్టి చదువుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఏదైతే మనకి ఎసెన్షియలో అది చదవాలి కదా. సో అందుకని ఇట్ ఈస్ నాట్ ఫర్ కాంట్రవర్సీ. మెయిన్ ఏంటి అంటే, ఎవరికి ఏ శక్తి కావాలో ఆ శక్తికి ఉద్దేశింపబడినటువంటి మంత్రాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని కూర్చున్నాం, ఇంతమందికి సరిపోయేటటువంటి వెలుగు కావాలని చెప్పి ఏం చేశారు పాపం, ఇన్ని దీపాలు అరేంజ్ చేశారు, అవునా కాదా? రైట్. సో అలా కాకుండా, ఇవి కాకుండా కొన్ని మాత్రమే అరేంజ్ చేస్తే ఏమన్నా ఉపయోగం? ఒక చిన్న గదిలో కావాల్సినటువంటి దీపాన్ని ఇక్కడ పెడితే సరిపోతుందా? ఆ లైటింగ్ సరిపోతుందా చెప్పండి? సరిపోదు కదా. ఎంత విస్తీర్ణం అవుతుంటే అంత వెలుగు పెరగాల్సిందే. అలాగే నువ్వు చేసేటటువంటి క్రియ నీకు కావలసినటువంటి శక్తులని బట్టి మంత్రప్రయోగం ఉంటుంది, అంతే తప్ప గాయత్రి అందరికీ వర్కౌట్ అవుతుందని అనుకోవద్దు. మేము చదువుకుంటాం అంటే చదువుకో, ఎవడొద్దన్నాడు? దట్స్ నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లం. స్తోత్రాలు అన్నీ చదువుతావు, అది కూడా చదువుతావు, అంతవరకే. ప్రతి ఒక్కరికి కూడా యజ్ఞోపవీత అర్హత ఉంది. మీరు వద్దనుకొని తీసేసుకుంటే ఎవరేం చేస్తారు? బలవంతంగా అయితే మెళ్ళో వేయలేరు కదా, అవునా? తర్వాత శూద్రుడు చండాలుడు కూడా ఉన్నాయండి. ఎవరి మెటీరియల్ వాళ్ళకు ఉంది. అందరికీ ఇప్పుడు అంటే షాపుల్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు కాబట్టి తెలియటం లేదు, కానీ ఎవరి మెటీరియల్, పద్మశాలీలు వారికి ఉండే మెటీరియల్ వాళ్ళకు ఉంటుంది, విశ్వకర్మలు వారికి ఉండేది వారికి ఉంటుంది, అంతే తప్ప అందరికీ ఒకే రకమైన మెటీరియల్తో జంధ్యాలు చెయ్యరు. ఇక తర్వాత వచ్చేసరికి రెండవది, ఎవరి మంత్రం వాళ్ళకు ఉంటుంది, అది గ్రహించుకోవాలి. అంటే ఒక ఆయన అడిగారు, అంటే మీరు బ్రాహ్మణ్స్, మీరు గొప్పోళ్ళు కాబట్టి గాయత్రి మీరే చదవాలా అని అన్నారు. మంత్రం ఏదైనా గొప్పదే, అవునా కాదా? ఏమండి, కృష్ణ అష్టోత్తరం గొప్పది, రామ అష్టోత్తరం తక్కువ అని చెప్తామా ఏంటి? రామ కృష్ణ అష్టోత్తరాలు గొప్పవండి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం తక్కువండి అని చెప్తామా ఏంటి? చెప్పం కదా. ఏ అష్టోత్తరమైనా దాని వాల్యూ దానికి ఉంది. ఏమండి, ఇప్పుడు ఆండాళ్ళ అష్టోత్తరం చదువుతున్నారు కదా, అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే పవర్ఫుల్ కాదా? మరి చదువుతలేరుగా మీరు అందరూ. పొద్దున్న ఆండాళ్ళమ్మదే చదువుతున్నారే, లక్ష్మీదేవిది చదవరా? ఎంత ఫూలిష్గా ఉంది కదా క్వశ్చన్, అవునా? ధనుర్మాసం కాబట్టి ఈ నెల రోజులు చదువుతున్నాం. అదర్వైజ్ ఎప్పుడైనా చదివేది ఏముంటుంది? వెంకటేశ్వర స్వామి కోవిల కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిదే చదువుతారు కదా. సో ఎక్కడ ఏది కావాలి అనే దాన్ని బట్టే కదా ఉంది. చాలా సింపుల్ థింగ్ అనమాట. అలాగే ఎవరికి కేటాయించబడిన మంత్రం వారికి ఉంది. బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు ఎంతో కొంత పాటిస్తున్నారు దాన్ని. అందరూ పాటిస్తున్నారని చెప్పనండి, అట్లాంటి తప్పు చెయ్యను. కొంతమంది పాటిస్తున్నారు కనుక, పూర్వం పాటించేవాళ్ళు కనుక అది అలా గ్రాడ్యువల్గా అందరికీ తెలుసుకుంటూ వచ్చింది, అంతవరకే తప్ప మరి ఒకటి కాదనమాట.
మరి పాటించాల్సినటువంటి వాడు వదిలేసుకుంటే ఎలా? ఎవరి మంత్రం వాళ్ళకుంది, దాని మంత్రాన్ని బట్టి వానికి శక్తి అనేటటువంటిది వస్తుంది. ఇన్వర్టర్ ఉందండి, మాకు కేవలం ఇప్పుడు మా తిరుమలకి అంటే మా గృహంలో కేవలం లైట్స్కి మాత్రమే, ఒక ఫ్యాన్కి మాత్రమే, ఇంకా అంతకుమించి నో, అంటే ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే ఇన్వర్టర్ అని మా ఉద్దేశం. టీవీలకి, మొబైళ్ళకి, ఇంకోటి ఏసీలకి, బాత్ టబ్బులకి అన్నింటికీ పెట్టుకోవడం మా దృష్టిలో ఇన్వర్టర్ యూజ్ అది కాదు. గబుకన చదువుకోవాలి, ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు కాబట్టి ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టి అది ఎడ్యుకేటివ్ పర్పస్గా మాత్రమే యూజ్ చేయాలి. ఇంట్లో నెట్ ఉంది, ఓన్లీ ఫర్ ఎడ్యుకేటివ్ పర్పస్, నాట్ ఫర్ వాచింగ్ మూవీస్ ఆల్సో, ఓన్లీ ఫర్ ఎడ్యుకేటివ్ పర్పస్, అంతే. దానికి కట్టుబడి ఉంటారనమాట. అందుకని ఎవరి నెట్లు వాళ్ళకు ఉండవు, ఏదైనా సరే హాల్లోనే ఉంటుంది. ఎవరైనా అక్కడ కూర్చొని చేసుకోవాల్సిందే. మేము పెద్దవాళ్ళం కదా, మేము గదిలో పెట్టు చేసుకుంటాం అంటే కుదరదు, ఎవడైనా అక్కడ కూర్చొని చేసుకోవాల్సిందే. పిల్లలైనా పెద్దలైనా అక్కడ తిరుగుతూనే ఉంటారు, ఆ నెట్లో వర్క్ ఏది ఉంటే చేసుకోవటమే అన్నమాట. అది. సో ఇప్పుడు మాకు అంతవరకే చాలనుకున్నాం అంతే. కానీ ఒక ఆఫీస్ ఉంది, దానికి కేవలం ఒక 2 లైట్లకి ఒక ఫ్యాన్కి అనుకుంటే ఆఫీస్కి కుదురుతుందా? ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంది, వాళ్ళు అలాగే అనుకుంటే పొద్దున పూట పవర్ పోతే క్లాస్ ఎలా నడుస్తుంది వాళ్ళకి? అందుకని వాళ్ళకి ఏం కావాల్సి వస్తుంది? కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి వాళ్ళకి కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ నౌ? దే నీడ్ సమ్ ఎక్స్ట్రా ఎనర్జీ. అందుకని నేను ఈ చిన్న ఇన్వర్టర్తో పని నడిపించేస్తా మొత్తం కాలేజీనంతా లేదా ఆఫీసునంతా అంటే కుదురుతుందా? కుదరదు కదా. అది. అందుకని ఎవరికి కావలసిన ఎనర్జీ వాళ్ళకి దక్కాలి. అందుకని ఏం చేశారు? ఎవరి మంత్రం వాళ్ళకి కేటాయించారు. అందుకనే ఉపనయనం చేసుకునేటప్పుడు పెళ్ళికి ముందు ఉపనయనం కాదు, పెళ్ళి కోసమని ఉపనయనం చేసుకోవట్లేదు. 11-12 ఇయర్స్ కల్లా ఉపనయనం అయిపోవాలి. అబ్బాయి బ్రాహ్మణ్స్కి 8 ఇయర్స్కే అయిపోతుంది. మిగతా ఎవరికైనా సరే వారి వారి ఇదుల్ని బట్టి 11-12 దట్స్ ఆల్. ఇంకా అంతకు మించి దాటింది అంటే వాడి వర్చస్సు తగ్గుతూ వస్తుంది అన్నమాట. అది. అంత చిన్న పిల్లలకి ఏం చేస్తామండి అంటే 5 సంవత్సరాలకి స్కూల్కి ఏం పంపిస్తామండి పిల్లల్ని? ఇప్పుడేమో 3 సంవత్సరాలు, ఇంకా అసలు ముక్కు తుడుచుకోవడం కూడా రాని వాళ్ళని తీసుకెళ్ళి నర్సరీలో పడేస్తున్నావు. బుద్ధుందా? ఇదివరకు ఉపనయనం చక్కగా ఆ టైం కల్లా చేయమంటే ఇప్పటి నుంచి అంత ఎందుకు? చిన్న పిల్లలు, వాళ్ళు చిల్డ్రన్, వాళ్ళ మీద అంత ప్రెషర్ ఎందుకు అనుకుంటూ వయ్యారాలు పోతూ ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళమ్మా. మరి అంత వయ్యారులే ఈరోజు 3 సంవత్సరాల పిల్లల్ని తీసుకెళ్ళి నర్సరీలో ఎట్లా పడేస్తున్నారు? ఇంట్లో తాతగారు చూడండి అన్నారా? నాయన వాళ్ళు విసుకునేది విసుకుంటారు అనుకోండి, ఈ పిల్లలతో చచ్చిపోతున్నాం బాబు అంటారు ఓపిక లేక. అయినప్పటికీ చూడకుండా ఉండరు కదండి, ఓపిక లేకపోతే అంటారు. అది కామన్, నడుస్తూనే ఉంటుంది. అలాంటివన్నీ చక్రంలో నడుస్తూనే ఉంటాయి. ఇంట్లో పడేసి నీ ఉద్యోగానికి నువ్వు పోవచ్చు కదా. నువ్వు మళ్ళీ దానికి ఓ దాంట్లో వాళ్ళని పడేస్తావు, అవునా? మళ్ళీ ఊరికే బయట వాళ్ళు 10 సార్లు ఊరికే తీయాలి, చెయ్యాలి, కడగాలి అంటే కష్టం అని చెప్పి నాపీ దొడుగుతావు. ఏం చేస్తున్నావు? నువ్వే అసలు నీ కడుపున పుట్టడమే మహాపాపం, నీ ఇంట పుట్టడమే మహాపాపం అన్నట్టుగా వాళ్ళు నేను పుడుతూనే రిస్ట్రిక్ట్ చేస్తున్నావు. నా భలే విచిత్రం అనిపిస్తుందండి. అసలు మన సంప్రదాయంలో ప్రతిదీ రిస్ట్రిక్షన్. అబ్బా చంపేస్తారు బాబు. ఈ సమయం కల్లా ఒడుగంటారు, ఆ సమయంలో కల్లా ఇదంటారు, ఇది చేయాలి, అది చేయాలి, ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ. నువ్వేం చేస్తున్నావు? వాడిని కనీసం కొంచెం ఏజ్ దాటితే వాడు అలా తిరగలేడు కదా, కనీసం వాడు తిరగాల్సిన వయసులో కూడా వాడిని ఫ్రీగా తిరగనీయకుండా నాపీ వేసి తిప్పుతున్నావు కదా నువ్వు. మరి నిన్నేమనాలి? ఇజంట్ దట్ రిస్ట్రిక్షన్ కదా? ఎంత అమానవీయ ప్రవర్తన కదా అది, అవునా కదా? అది అన్నమాట. దానికి సింపుల్గా ఏమని చెప్తారండి? మాకు ఎవ్వరి మీద ఆధారపడడం ఇష్టం లేదు అని అంటారు అనమాట. ఆధారపడమని నీ బాగుందా? నీకు అసలు పని చేయించుకోవటం రావట్లేదు ఎదుటి వాళ్ళతోటి. అది పెద్దవాళ్ళతో కానీ చిన్నవాళ్ళతో కానీ పని చేయించుకోవటం కూడా ఒక ఆర్ట్, అవునా? వాళ్ళు 4 మాటలు అన్నారనుకో, చేస్తాం కదండి, చెవు నుంచి విని చెవు నుంచి వదిలేయాలి
ఉండాలి కొన్ని కొన్ని కదా. నడుస్తూనే ఉంటాయి ఇల్లు అన్నాక, బంధాలు ఉన్నాక నడుస్తూనే ఉంటాయి కదా. అవన్నీ సింపుల్ థింగ్స్ అన్నమాట, చాలా సింపుల్ అన్నమాట అవన్నీ కూడా. ఊమయం అన్రిచ్చెవిడో ఆనందలో, అమ్మవారు అదేగా చెప్పారు. అలా కాసేపు కూర్చుంటే అయిపోతుంది. వాళ్ళది ఏదో ఓపిక లేక ఉక్రోషంతో అంటారే తప్పిస్తే మళ్ళీ ఆ చంటి వేదవులు కాసేపు కనిపించకపోతే మళ్ళీ వాళ్ళకు తోచదు. ఉంటే బాగుండని 10 సార్లు ఇది చేస్తారు కదా. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కదా. అలా ఏ విధంగా అయితే గనక ఏ ఎనర్జీ ఎక్కడెక్కడ అవసరమో దాన్ని అలా అలా కేటాయించబడింది. అందుకని ఆ వర్ణాల వాళ్ళు ఆయా వయసు ఉంటుంది చేసుకునేది, దానికి తగ్గట్టుగా ఆ వయసులో ఉపనయనం చేసేసుకోవాలి. చేసుకుంటే అసలు నువ్వు కంట్రోల్ చేయక్కర్లేదు, వాడంతట వాడే కంట్రోల్ అవుతాడు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఏంటండి అసలు ఎప్పటి నుంచో ఉంది, తల్లిదండ్రులు కళ్ళు తెరవడం చాలా ఆలస్యం చేశారు అంతే. వాడు 3వ క్లాస్ వాడు 4వ క్లాస్ వాడు ఉత్తరాలు రాస్తాడు ఆ బెంచ్ పిల్లకి ఈ బెంచ్ పిల్లకి. టీచర్లు పిలిచి పేరెంట్స్కి చెప్తే అసహ్యంగా వాళ్ళు హర్ట్ అవుతారని టీచర్లు మ్యాక్సిమం స్కూల్లో వాడిని తిట్టి చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇచ్చి అక్కడికి ఆఫ్ చేస్తారనమాట దాన్ని. వాడు సినిమాలు చూసి 4వ క్లాస్ వాడు టీచరు బోర్డు మీద రాస్తున్నట్టే ఇష్టం వచ్చినట్టు కూతలు కూసేవాళ్ళు ఉన్నారు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని మా పిల్లలు చిన్నవాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. దే ఆర్ నాట్ కిడ్స్, మర్చిపోకు. అదే వాడికి ఉపనయనం లాంటిది జరిగిందే అనుకో, మనకి తెలుస్తుంది. ఓ ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, స్త్రీ పట్ల నా వ్యవహారం ఇలా ఉండాలి, పెద్దల పట్ల నా వ్యవహారం ఇలా ఉండాలి, వీరితో ఇలా మాట్లాడాలి, మనిషితో ఇంత దూరంలో మాట్లాడాలి. కర్మ ఇప్పుడు మగపిల్లలకే కాదు ఆడపిల్లలకి చెప్పాల్సి వస్తుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పడం ఏంటండి ఇంకోడు. అసలు మనకి ఇది కాని వాళ్ళు ఎవరైనా అసలు మామూలుగా ఇలా ముట్టుకుంటేనే తేళ్లు జర్లు పాకినట్టు ఉంటుంది కదా. చిన్న పిల్లలు అసలు పసిపిల్లల్ని చూడండి, కొత్త వాళ్ళకి చేతిలో తీసుకుంటే కయ్యో అని అరుస్తారు. మరి ఎదుగుతున్న కొద్దీ ఇంకా తెలుస్తుంది కదా. ఇప్పుడు స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పటం ఏంటి అసలు. వెర్రి వెధవాల్ని చేస్తున్నారు అతిగారంతో పిల్లల్ని. వాళ్ళకి అసలు చంటి గుడ్డులుగా ఉన్నప్పుడే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే గబుకన ఇటు రా అని అంటే రారు వాళ్ళు. అట్లా వెళ్ళిపోయి గట్టిగా పట్టుకొని కూర్చుంటారు తప్ప రారు. పైగా ఇదివరకు ఏం అలవాటు చేసేవాళ్ళండి, ఎవరేది ఇచ్చినా తీసుకోవద్దు, అమ్మని అడిగి తీసుకోవాలి. లేదా తాతగారితో వెళ్తుంటే ఇక తాతగారు అంటేనే తీసుకోవాలి, తాతగారికి చెప్పకుండా నువ్వు ఏదైనా తీసుకుంటే మటుకి బాగుండదు అని చెప్పేవారు. ఇప్పుడు ఏంటి, పిల్లలు కదండి వాళ్ళకి చాక్లెట్స్ అంటే ఇష్టం, నీ బొంద ఇష్టం. మనకి చిన్నప్పుడు ఇష్టం లేదా ఏంటి, మనకి ఎవడు ఫ్రీగా పెట్టనన్నాడా ఏంటి, మరి మనం ఎందుకో తీసుకోలేదే, మన తల్లిదండ్రులు ఎందుకో తీసుకోలేదే అంటే వాళ్ళు ముద్దుగా లేరు. ఇప్పుడు పుట్టిన పిల్లలే ముద్దుగా ఉన్నారు పాపం. మనమేమో చీడు ముక్కులు వేసుకొని మనం ఉండేవాళ్ళం కదా. ఏం మాట్లాడతారండి అసలు, అర్థం ఉందా దానికి? నువ్వు చెప్పవు, ఎందుకంటే యు ఆర్ ద వర్స్ట్ పేరెంట్, వర్స్ట్ పేరెంటింగ్ స్కిల్స్. పెద్దవాళ్ళని చెప్పనీయవు, నీకు చెప్పడం చేత కాదు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి కదా. చెప్పేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళారు కదా. ఓ ఎక్కడికి చెప్పకుండా వెళ్తే కదిలేవో జాగ్రత్త, ఇంకోసారి బయటికి తీసుకురాను నిన్ను. ఇదిగో బయటికి వెళ్తున్నామంటే ఐస్ క్రీమ్ కొనియి, చాక్లెట్లు కొనియి, బిస్కెట్లు కొనియి అని అంటే అక్కడే వదిలేసి వస్తా, లేదా ఇంకోసారి తీసుకెళ్ళను, నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకో. మాటికి ఇలా సరదాగా బయటికి వెళ్దామా లేకపోతే ఇట్లాగే ఉందామా. రోడ్డు మీదకి ఎక్కాక అడుగుతాడేమో చూడండి, అడుగుతాడా? క్వశ్చనే లేదు. ఎందుకంటే వాడికి ముష్టి ఐస్ క్రీమ్ కన్నా 2వ, 3వ, 4వ దేశం మీద పడి తిరగటం కావాలి కదా. చాలా సింపుల్ థింగ్ కదండి. పిల్లలు అన్నాక అడుగుతారు కదండి, అడుగుతావు, నువ్విస్తున్నావు కానీ వాడికి అదే అలవాటు అవుతుంది. నో, మన ఇంట్లో వాళ్ళు ఇవ్వనప్పుడు బయట వాడు ఎందుకు ఇస్తున్నాడు మనకి, వెంటనే అలర్ట్ అవుతుంది 6th సెన్స్ వాడికి. నువ్వు ఎప్పుడు చూసినా పెడితే నానా నేను పెడుతున్నా కానీ ఇంకోళ్ళు పెడితే తినకంటే వాడు ఆగడు. ఎందుకు ఆగుతాడండి వాడు? ఆగడు. ఎందుకంటే మనకి బాగా తెలిసిన అమ్మమ్మ పెడుతుంది, మనకు బాగా తెలిసిన నాయనమ్మ, తాతగారు సరే మనం అడిగినప్పుడల్లా పెడుతున్నారు కాబట్టి మనకి బాగా దగ్గరైన వాళ్ళు పెట్టచ్చంటే వాడు బాగా దగ్గరయ్యే పెట్టి చక్కగా మూతి ముక్కు మూసేసి తీసుకుపోతాడు, సరిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నవి అవే కదా, అవునా కదా? బాధ్యతలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి వాళ్ళకి.
నువ్వు రాంగ్ ట్రాక్లోకి నడిపిస్తున్నావు. వాళ్ళకి తెలియకుండా ఏం ఉండదు. నువ్వు రాంగ్ ట్రాక్లోకి ఉంటున్నావు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం అనమాట. అందుకనే పెద్దలు ఏం చేశారండి, పలానా సమయానికి ఉపనయనం చేయాలి, పలానా సమయానికి ఇగో ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇంకోటి చేయాలని ఎందుకు పెట్టారు? దే ఆర్ నాట్ రిస్ట్రిక్షన్స్. ప్రతిదీ తల్లిదండ్రులు నేర్పించలేమండి. కొన్ని వాళ్ళ ఆచరణ ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చేస్తాయి అవి. అయినా ఇప్పుడు ఉపనయనం చేసుకున్నారు, ఏ వర్ణం వాడైనా సరే బయట తినడండి ఉపనయనం చేసుకుంటారు. అందుకే ఆ భయానికే ఏం చేశారు, ఉపనయనమే మానేసుకున్నారు. ఎందుకంటే తినడానికి ఉండదుగా బయట అడ్డమైన గడ్డి. కబాబులు షబాబులు కుదరవు కదా. ఏ వర్ణం వాళ్ళకైనా అంతే, బయట ఇంకొకళ్ళు పెట్టింది తినేవాళ్ళు కాదు. శూద్రుడైనా సరే, ఎవరైనా సరే బయట ఇంకొక చోట ఉడికినటువంటిది వీళ్ళు తినేవాళ్ళు కాదు. అట్లా మా అమ్మ అట్లా ఇట్లా మన బయటకు వెళ్తే వాసనలు వస్తాయి. అవన్నీ నన్ను నోట్లోకి వేసుకో, నన్ను నోట్లోకి వేసుకో అని అంటూ ఉంటాయి కదా. అందుకని మనం ఏం చేస్తున్నాము, దీన్ని తీసి చిలక్కొయ్యకు తగిలించేవాడు చిలక్కొయ్యకు తగిలించారు, అసలు కొయ్యే వద్దు అనుకుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో చేసుకోవడం బట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక పద్ధతిలో ఉండడం అలవాటు అయిపోతుంది. నువ్వు అన్నీ నేర్పించలేవు. అందుకని ఇవన్నీ అనమాట. ప్రతిదీ మనం చెప్తున్నా కూడా ఏమవుతుందండి, పిల్లలకు కూడా ఎప్పుడు చూసినా మనకు చెప్తూనే ఉంటారని అనిపిస్తుంది. అందుకని అన్నీ నువ్వు చెప్పక్కర్లేదు. ఇలాంటివి చేయించినప్పుడు ఆటోమేటిక్గా మార్గంలోకి వచ్చేస్తారు. అందుకే ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని ఆచరించకపోతే ఏమవుతుందండి, ఏమవుతుంది? ధర్మో రక్షతి రక్షిత అంటున్నారు. అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నువ్వు రక్షింపబడతావు. ధర్మాన్ని ఆచరించకపోతే, శ్లోకం ఉంది అది 4 లైన్లది, ధర్మాన్ని నువ్వు ఆచరించకపోతే ధర్మం నిన్ను సంహరిస్తుంది అని ఉంటుంది. సంహరిస్తుంది. ధర్మం నిన్ను మొత్తం అవసరం లేదు, వీడు ఉంటే ధర్మానికి అడ్డు, ఈ నడిచే ఒక పాదంతో కూడా వీడు నడవనీయడు అని చెప్పి తీసి పారేస్తుంది అన్నమాట. అది దాంతోనే ఏమవుతుంది, అజ్ఞానంలోకి పడిపోతూ ఉంటామన్నమాట. అది కాకుండా ధర్మాన్ని ఆచరించుకుంటే ఎల్లవేళలా రక్షింపబడతామట. అది ఈరోజు ఉన్నటువంటి ఈ అమ్మాయి యొక్క ఇంట్లోని వారందరూ కూడా ధర్మం కోసం అని చెప్పి, ధర్మంలో ఏం చెప్పారో దాన్ని చాలా క్షుణ్ణంగా తెలిసి ఆచరిస్తున్నవారట. అటువంటి అమ్మాయిని అమ్మవారు మనందరినీ తీసుకెళ్ళి మేలుకొలుపుతున్నారట. అందుకని మనం కూడా అమ్మవారితో పాటుగా ఆ అమ్మాయిని మేలుకొలుపుకుందాం. கத்து கழவைகணங்கள் பல கரந்து செத்தார் திரளஜியச் சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோஷிமானெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்த முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்து குழங்கும் பொருளேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கத்து కడవైగణంగళ్ పలకరంద్. చిన్న చిన్న దూడలు ఉన్నటువంటి పశువులు ఉన్నాయంట ఈ అమ్మాయి ఇంట్లో. అంటే అన్నీ కూడా పాలను అనుగ్రహించేటటువంటి పశువులే ఉన్నాయి. అవి గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు. అన్నీ కూడా చక్కగా బలంగా ఉండి అన్ని పాలను ఇస్తూ ఉన్నాయట. అయితే ఇన్ని పాలు ఇచ్చేటటువంటి పశువులు ఉన్నాయి అని అంటే ఆ అమ్మాయి ఇంట్లో ఆ పాలను పితకటానికి కూడా సిద్ధంగా ఉండేటటువంటి జనాభా ఎంతమంది ఉండి ఉంటారు అంటే చాలా పెద్ద కుటుంబం అన్నమాట ఆమెది. ఇక రెండవది, ఇదివరకు ఒక మనిషి కనీసం 5 ఆవులనన్నా పెట్టుకునేవారట పోషణకి. అది ఇక పలు ఉన్నాయట, లెక్కించటం కష్టమండి అని చెప్తున్నారు అమ్మవారు. ఏదో 5 ఉన్నాయండి, 10 ఉన్నాయండి, 20 ఉన్నాయండి, 100 ఉన్నాయండి అని చెప్పడం కుదరట్లేదు. మందలు ఉన్నాయంట వీళ్ళ ఇంట్లో. మందలంటే ఏంటండి, ఒక 1000 అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. కొంతమంది 100 చేసి ఇది మంద అంటారు. కొంతమంది ఎక్కువ ఉంటే 1000 ఆవుల్ని మా ఇంట్లో 5 మందలు ఉన్నాయి అని అంటే ఏంటి,
అంటే 5,000 ఆవులు ఉన్నట్టు లెక్క అనమాట. అలా ఉన్నాయట. ఇక వీళ్ళు ఈ గోవులనే ఏమంటున్నారండి, సంపత్తు అని చెప్తున్నారట. మా సంపద అండి అని చెప్పేసుకుంటున్నారట. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం అటువైపు కూడా ఆవులని సొత్తులు అని అంటారనమాట. మా ఇంట్లో 4 సొత్తులు ఉన్నాయండి అని అంటారనమాట. సొత్తులేంటప్ప అనుకుంటే ఆవులు అన్నమాట. మనం ఏదో బాగా నగలు ఉన్నాయి కదా అని అనుకొని ఏ రాత్రి పుట్ట వెళ్తే కష్టం, వెతికిన వాళ్ళం వెతికినట్టే ఉంటాం. అది సొత్తులు అంటారనమాట. అది నేపాల్లో కూడా అంతేనండి. ఏమంటారు, ధన్కీ లక్ష్మి, 4 ధన్కీ లక్ష్మి అని అంటారనమాట. అంటే ఆవిడే సంపద, ఆవిడే లక్ష్మి. గోవు ఎక్కడ కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే నమస్కారం చేసి అమ్మ అని అంటారు. అవి గోగుడు ఉండదు ఇంక అక్కడ. మాత అంటే ఇంక అంతే. మా అంటే ఇంట్లో ఉన్నమ్మ, మాత అంటే గోవే అన్నమాట. ఇక దానికి స్పెషల్గా గో మాత అనేది చెప్పటం నేపాలీల దగ్గర ఉండదు. చాలా విశేషం అన్నమాట అది. అలా వీళ్ళు కూడా ఏమంటున్నారట, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవే మా సొత్తులు అని చెప్పేసి అంటున్నారట. అంటే అంత మంది జనానికి సరిపోయే విధంగా అన్నన్ని గోవులు ఉన్నాయన్నమాట. అంటే వాటికి అన్నింటికి సేవ చేసుకుంటూ వీళ్ళు ఉంటున్నారు. ఇక ఇవి ఎలా ఉన్నాయట, ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా ఎలా ఉన్నాయట, బలిష్టంగా ఉన్నాయట. ఆ రోజున రేపల్లెలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మురళీగానాన్ని విని 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 చక్కగా ఆహారాన్ని, ఆ గడ్డిని స్వీకరించి అవి ఎంత బలంగా ఆనాడు గోవులు ఉన్నాయో వీళ్ళింట్లో కూడా అలాగే ఉండేవట. ఎప్పుడన్నా శ్రీకృష్ణ పరమాత్మ మురళి వాయించకుండా అలా కూర్చొని ఉంటే గనక ఆ రోజు సాయంత్రం వచ్చేసరికి ఎలా ఉండేవట, డొక్కలు దిగిపోయి ఉండేవట. శ్రీకృష్ణ పరమాత్మ అందరి ఆవుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో కట్టేవాడట తీసుకొచ్చి. అప్పుడు అడిగేవారట, ఈతగాడికి మేపటానికి వేరే గోవులు, అన్నగారివి వేరే గోవులు. శ్రీకృష్ణ పరమాత్మకి కొన్ని గోవులు ఇచ్చారనమాట 5 సంవత్సరాలకే. ఈ గోవుల బాధ్యత నీది అని చెప్పేవారు. బలరామునికి వేరు గోవులు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సరే ఎవరి దాన వాళ్ళు అక్కడికి వెళ్ళిన దాకా ఉండి అందరి గోవులు ఎవరి మాట వినేవట. దేశం మీద ఉన్న ఆవులన్నీ కూడా ఇక్కడే ఉండేవి, అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు కదా మేపటానికి. అప్పుడు ఆ గోవులన్నీ కూడా ఎవరి మాట వినేవట, ఈయన మాటే వినేవట. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి గోవుని కూడా ప్రతి ఇంటి దగ్గర ఈయనే గుంజకేసి కట్టి ఇంటికి వెళ్ళేవారట. రావటం వాళ్ళు తెచ్చుకున్నా వెళ్ళేటప్పుడు మటుకి ఈయనని వదిలి అవి వెళ్ళేవి కాదట. ఈయన వెనకాలే వచ్చేవట. అందుకని ఈయన ఇంటి దాకా వెళ్ళి వాటిని కట్టేసి వచ్చేవట. వాటిని ఒకసారి రాసి అప్పుడు వచ్చేవారట ఈయన. అది అప్పుడు యజమానులు చూసి అడిగేవారట, ఏమిటి ఈరోజు డొక్కలు దిగిపోయి ఉన్నాయేంటి, కృష్ణ నువ్వు మురళి వాయించలేదా అని అడిగేవారట. వెంటనే వీళ్ళింటికి కానీ శ్రీకృష్ణుడు రోజు వచ్చి మురళి వాయిస్తున్నాడా ఏంటి అని అక్కడ సంశయం వచ్చిందనమాట వీళ్ళకి. లేకపోతే ఆవులన్నీ కూడా ఇంత బలంగా ఎలా ఉంటాయి అంటే ఆయన వేణునాదం వీటికి రోజు వినిపిస్తున్నాడా ఏంటి వచ్చి, అందుకనే ఈ అమ్మాయి కానీ మన దాకా రావటం లేదా ఏంటి అని సంశయం వచ్చిందనమాట వీళ్ళకి. ఇక స్వామి కర స్పర్శతోటి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కర స్పర్శతోటి ఆవులు అన్నీ కూడా ఎలా అయిపోయేవట, ఆరోగ్యకరంగా అయిపోయేవట. ఆరోగ్యవంతంగా అయిపోయి దారలు పాలను ఇచ్చేవట. అలా వీళ్ళింట్లో కూడా అలాగే ఉండేసరికి ఇవిడికి శ్రీకృష్ణ కరస్పర్శ కానీ లేదు కదా వీటన్నిటికీను అని ఆలోచిస్తున్నారట. శతార్ తిరలజియ చంద్రు చెరుచ్చయ్యం. ఇక ఈ ఇంట్లో ఉన్నటువంటి వారు అంటే ఈ అమ్మాయి యొక్క అన్నలు అన్నమాట. వీళ్ళంతా ఎలా ఉన్నారట, శతార్ తిరలజియ, శత్రువుల యొక్క బలాన్ని నశింపచేసే విధంగా చంద్రు చెరుచ్చయ్యం, శౌర్యం కలిగి ఉన్నారట. వాళ్ళు బాహుబలం కలిగి ఉన్నారట, భుజబలం కలిగి ఉన్నారట. వాళ్ళని చూస్తేనే శత్రువు సగం చచ్చిపోతాడనమాట. అంత బలం కలిగి ఉన్నారు వాళ్ళంతా కూడా. అంతే తప్పిస్తే ఏదో గోవుల్ని కాసుకుంటున్నారు కదా, లేదా గోవులు అంటే ఇష్టం కదా, పైగా ఇంట్లో బోల్డంత సంపద ఉంది. పెద్ద పెద్ద మేడలు కదండి ఒక్కొక్కళ్ళ వీను. ఇంత మేడలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నా 10 మంది బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతారేమో అంటే అబ్బాయి అలా ఏం లేరు. అసలు వాళ్ళని చూస్తేనే
శత్రువులకి భయం వేసే విధంగా ఉన్నారట. అంటే అంత భుజబలం ఉన్నదట వాళ్ళకి. అది చెప్తున్నారు. అదేంటండి వీళ్ళకి శత్రువులు ఎవరుంటారండి? శత్రువులు ఉండడానికి ఏముంది, రేపల్లలో అందరూ కూడా ఒకళ్ళకి ఇష్టమే కదా. శ్రీవిల్లిపుత్తూరులో ఒకరంటే ఒకరికి అందరికీ ప్రీతియే కదా. అలాంటప్పుడు ఇంక ఇక్కడ శత్రువులు ఎవరుంటారు? వాళ్ళ భుజాన్ని చూపించేసి భయపెట్టడానికి ఏముంది అక్కడ అని అంటే చెప్తున్నారన్నమాట. గోవుకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, గోవుని తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళే వీళ్ళకి శత్రువులట. భగవానునికి ఎవరైతే శత్రువులై ఉన్నారో వాళ్ళే వీళ్ళకి శత్రువులై ఉన్నారు తప్ప వీళ్ళకి పర్సనల్గా ఎవరు శత్రువులు లేరు. గొప్ప దానగుణం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. ఈ అమ్మాయి యొక్క అన్నయ్యలు ఎవరేది అడిగినా ఇచ్చేవారట, ఎవరొచ్చినా ఆహ్వానించేవారట. కనుక ఇక శత్రువులు ఎక్కడ ఉంటారండి? కేవలం ఎంతవరకు అంటే భగవానుణ్ణి నిందించేటటువంటి వాడిని ఎవరిని కూడా స్పేర్ చేసేవాళ్ళు కాదట. గోవులను ఎక్కడైనా సరే విసిగించాలనో, వాటికి నీళ్ళు ఇవ్వకుండా చెయ్యాలనో, లేదా చెరువుల్ని పూడి చేసేసి మొత్తం పూడిక వేసేసి అక్కడ నీళ్లు లేకుండా చేయాలని చూసేటటువంటి వారో మాత్రమే వీళ్ళకి శత్రువులు అనమాట. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తమ శౌర్య పరాక్రమాలను చూపించి మొత్తానికి అక్కడ మళ్ళీ నీటి వనరు వచ్చే విధంగా చేసేవారన్నమాట. అది గోవుల కోసము, భగవానుడి కోసము ప్రాణాన్ని పెట్టేటటువంటి వారన్నమాట. అది చెబుతున్నారు. ఇక చెప్తారండి, వీళ్ళు ఉంటారు కదా, నారదుల వారు ఒకసారి కంసుని దగ్గరికి వెళ్ళి వచ్చారట. అంతే, రేపల్లెలోకి రానియకుండా అక్కడ ద్వారం దగ్గరే, ఊరి శివార్ల దగ్గరే, పెద్ద ద్వారం దగ్గరే ఆపేశారట. అదేమిటి, ఎందుకు ఆపేస్తున్నారు? నేను కూడా కృష్ణుని చూడటానికే వచ్చాను, మాట్లాడడానికే వచ్చాను అని అంటే, చాలే కంసుడి దగ్గరికి వెళ్ళి వచ్చావుగా, యజాలు అంటే, అయ్యో బాగుంది, నేను త్రిలోక సంచారిని, నేను అందరి దగ్గరికి పెడుతూ ఉంటాను కనుక ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాడు శత్రువు అయినప్పటికీ కూడా నేను వాడి దగ్గరికి వెళుతూ ఉండి, అరే నాయన ఇలా చెయ్యకు, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని వాడికి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు అందరూ బెదిరించి చెప్తే బాగుండదు కదండి. అందుకని నేను వాడితో చక్కగా సయోధ్యగా ఉండి నవ్వుతూ ఇలా మరి చూసుకో, మరి అక్కడ వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, మరి ఇలా చేస్తే నష్టం వస్తుందేమో అని జాగ్రత్తగా అనునయంగా వాడికి జరగబోయేటటువంటి కీడుని చెప్పడానికి నేను వెడుతూ ఉంటాను. మరి అంతే తప్పిస్తే అది ఫ్రెండ్షిప్ అనుకుంటే ఎలా? ఏమో గబుక్కున ఒక్కోసారి మారొచ్చేమో కదా. అందుకని తప్పిస్తే వాళ్ళతో నాకెందుకు ఉంటుంది అని అంటే, అయినా సరే ఆలోచించి అప్పుడు చెప్తానులే అని చెప్పి పాపం బయట 4 గంటలు కూర్చోబెట్టి ఎప్పటికో వీళ్ళందరూ డిస్కషన్లు చేసేసుకొని ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఎప్పటికో వీళ్ళకి సర్లే అని అనిపించారు. సర్లే స్వామి వెళ్ళండి అని అన్నారట. అది అంటే అమ్మో నమ్మడానికి వీల్లేదండి. అటువంటి వారిని మాత్రమే వీళ్ళు ఏం చేసేవారట, దూరం పెట్టేవారనమాట. అటువంటి అన్నలట ఈమెకు ఉన్నటువంటి వాళ్ళు. ఇక విభీషణుని విషయమైనా అంతే కదా. శ్రీరామచంద్రుని కోసం అని చెప్పి విభీషణుడు వస్తుంటే ఏం చేశారు, ఈయన ఇంకా పాపం నెమ్మదిగా చెప్పారు సుగ్రీవుల వారు ఏమన్నారు, వద్దయ్యా రానియకు, ఎంత కాదనుకున్నా అవతల వైపు వాడు కదా, ఏమో చెప్పలేం, అందులో రాక్షసమాయ మామూలుగా ఉండదు, వీళ్ళు ఎలా ఉంటారో ఎలా చేస్తారో మనం చెప్పలేం కదా అని అంటుంటే, అబ్బే మాటలతో పని లేదు. అంగదుడు ఏం చేస్తున్నాడు, ఇలా చూపిస్తున్నాడు, చూపుడు వేలు చూపి కింద దిగావో సచ్చావే జాగ్రత్త చెప్పి జాగ్రత్తగా ఇలా వేలు పెట్టుకొని చూపిస్తున్నాడు ఎవ్వడికి కనిపించకుండా. రాముల వారిని, స్వామి నేను ఇలా అనుకుంటున్నాను అని అడిగాడా ఆయన? అడగడు. బట్ నువ్వు రావడానికి వచ్చావంటే చూడు నీ సంగతి చెప్తా అని చెప్పి చూపిస్తున్నారు. పోనీ అదేదో మాటతోటే చెప్పచ్చు కదా, పెద్దల్ని దాటి మాట్లాడకూడదు కదండి, వాళ్ళని అగౌరవపరచకూడదు కదా. ఓ పక్కన పెదనాన్నగారు అయిన సుగ్రీవుడు ఉండే, ఇంకో పక్కన శ్రీరామచంద్రమూర్తి ఉండే, వీళ్ళందరినీ దాటి గబుక్కన రావడానికి వీల్లేదు అని చెప్పి మనం చెప్పకూడదు కదా. అలా అని చెప్పి చెప్పకుండా ఉంటే అసలు ఇక్కడ సత్తా ఎట్ట తెలుస్తుంది వాడికి. అందుకనే అంగదుల వారు మహా తెలివిగలవారండి ఆయన. ఇలా చూపిస్తే వీళ్ళందరూ ఆలోచించుకుంటున్నారని విభీషణుడు ఆగలే. అంగదుడు వేలు పెట్టి చూపించినందుకే విభీషణుడు ఆకాశంలో అక్కడ ఆగిపోయాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయనకేం తెలుసు, తెలియదు కదా. అందుకని వచ్చేస్తూనే ఉన్నారు ఆయన. ఈయన వేలు చూపించిన దాన్ని చూసి ఒక నిమిషం ఆగుదాం ఎందుకన్నా మంచిదని ఆగారన్నమాట ఆయన. అట్లాంటి వాళ్ళు వీళ్ళు, అంగదుడు ఇలాంటి వాళ్ళు అన్నమాట. వచ్చాడంటే అయిపోయింది. ఇంకా అంగదుని గురించి చెప్పాలంటే రావణాసురుని సభకు వెళ్ళారు ఈయన. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారండి, ఏంటి అంటే ఈయన హనుమంతుడేమో అని అనుకుంటూ ఉంటారు.
హనుమంతుల వారు కాదు, అంగదుడు ఒకసారి వెళ్ళారు అక్కడికి. ఒకసారి వెళ్ళినప్పుడు అందరూ కలిసి సరే ఈయనేదో చెప్పడం ప్రయత్నం చేస్తే రావణాసురుడు ఏమన్నాడు, నేను నీకు పెదనాన్న వరుస అవుతాను. ఎందుకంటే వాలికి ఆయనకి కొంచెం సత్సంబంధం ఉంది. ఎందుకంటే వాలి దెబ్బ చాలా గట్టిగా తగిలింది కదా ఈయనకి. అప్పుడే చెప్పేశాడు రావణాసురుడు, నువ్వు నాకు అన్న లాంటి వాడివి, తమ్ముడు లాంటి వాడివి, ఇలా 190 వరుసలు పెట్టాడు. సరే బాగానే ఉందని అనుకున్నారు. అందుకని ఏమని చెప్పారు, నేను నీకు పెదనాన్న లాంటి వాడిని అని చెప్పారనమాట. కనుక నువ్వు నా వైపు కదా ఉండాలి అని చెప్పినా కూడా నువ్వు నాకు పెదనాన్న పెట్టినా మొహం, వరసలు కలపకు. సొంత వరసలు ఉంటేనే వాటిని వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే అధర్మంగా వర్తించేటటువంటి వాడు నీవాడు ఎలా అవుతాడు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు అర్జునుడితో అదే అంటారు, నువ్వు కూడా చావవలసిందే, ఓన్లీ జస్ట్ బికాజ్ ఆఫ్ ద్రౌపది శరణాగతి నువ్వు బతికున్నావు, అదర్వైజ్ నువ్వు కూడా చచ్చి ఉండవలసిందే కురుక్షేత్రంలో అని నిష్పక్షపాతంగా చెప్పేస్తారు ఆయన. ఎందుకని? వాడెవడో తప్పు చేస్తే నావోడు నా తాత, నా పెదనాన్న, నా తమ్ముడు, మా అక్క, మా ఇది, మా గోల, మన్ను, మశానం, మా ఏంటి ఇంకా తప్పు చేసిన తర్వాత, అధర్మంకి వెళ్ళిన తర్వాత తప్పు చేసినటువంటి వాడిని మా అని ఎలా అంటున్నావు? వాడిని ఎలా సమర్థిస్తున్నావు? నువ్వు ఫినిష్ అయిపోయింది, అక్కడితోటే నీ చాప్టర్ క్లోజ్. అది గ్రహించకనే కొంపలో గొడవలు ఎక్కువ వస్తాయి. మా వాడు అట్లా కాదు, మా పిల్లిలా కాదు, మా ఏంటి మా తప్పు చేశారా లేదా, తప్పు ఎవరు చేశారు, తప్పు ఎక్కడ జరిగింది, బస్ ఈ తప్పు జరిగింది అంతే, తప్పు తప్పే కదా. మా ఏంటి మా తప్పు చేసిన వాడిని, అధర్మం చేసిన వాడిని మగాళ్ళు అన్నాక చేస్తారు, కుదరదు. మగాడు కాబట్టే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఇంటినంతా నడిపించాలి, తర్వాత తరాన్ని నడిపించాలి కదా. అందుకే జాగ్రత్త ఎక్కువ ఉండాలి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు, మా అంటానికి వీలు లేదని చెప్పారు. అది అందుకే అంగదుడు ఏమన్నాడు, ఆ వరస ఈ వరస కుదరదు, నువ్వు ఇప్పుడు శత్రువుగా ఉన్నావు, శత్రువు అంతే. శ్రీరామచంద్ర ప్రభు ఎవరు? ధర్మానికి స్వరూపుడు. ఆ ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావు, అధర్మవర్తుడివి. కాబట్టి అధర్మవర్తనం ఎవరు చేస్తారో వాళ్లే శత్రువులు అని చెప్పేస్తారనమాట. అప్పుడు ఆయన అంటారు, రావణాసురుడు అంటాడు, అసలు నా శక్తి తెలుసా, నా ఇది తెలుసా, నీకు ఇంకా నా సంగతి తెలియట్లేదు, ఏదో నువ్వు మీ నాన్న ఇది చూసుకొని అదే పవర్ మీకు అందరికీ ఉందనుకుంటున్నావు, మీ నాన్నలాగా మీ నాన్న చేతిలో ఓడిపోయినట్టు మీ చేతిలో ఓడిపోతాను అనుకోకు అని అంటే, నా సైన్యంలో ఇక్కడ కూర్చున్నటువంటి మంత్రులు చాలు అని చెప్పారట. అప్పుడు అంగదుడు కాలు ఒకటి ముందుకేసి చెప్పాడు, అక్కడ దాకేందుకు, అందరిలోకి చిన్నవాడిని, మా వాళ్ళందరిలోకి అంగదుడే చిన్న, అందరిలోకి కూడా. సో నేనే చాలా చిన్నవాడిని, సో నా కాలు కదపమని చాలు, పిలు, ఎవడొచ్చి కదుపుతాడో పిలు, అది వచ్చి కదపమను అని అంటే ఒక్కొక్కడు వచ్చి ఆ తర్వాత 10 మంది 20 మంది, ఏదో ఒక్కొక్కడిని కాదు అన్నట్టుగా ఒక్కొక్కడు వచ్చి ఆ తర్వాత 10 మంది 20 మంది 30 మంది మొత్తం అందరు కలిసి, ఒకళ్ళేమో తర్వాత కొంతమంది ఏమో ఒక 50 మంది ఇతన్ని గట్టిగా పట్టుకొని, ఇంకో 50 మంది అతను కాలు లాగే ప్రయత్నం చేశారు, కానీ కాలు కదపలేకపోయారు. నాకు కాలే కదపలేకపోతున్నావు, నువ్వు రేపు వచ్చి సుగ్రీవుడి యుద్ధం తెలుసా నీకు ఎలా ఉంటుందో, రాముని యుద్ధం తెలుసా ఎలా ఉంటుందో, హనుమంతుడు అయ్యో ఇక వచ్చి చూసావు కదా ఏం జరిగిందో. హనుమంతుడి గురించి వేరే చెప్పాలా నేను? ఇక ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు మాకే పాఠాలు వినిపిస్తున్నావేంటి అని అడిగాడు అనమాట అంగదుడు. అది అంగదుడు అంటే అదనమాట. అలా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా అంగదుడిలాగే అందరూ కూడా చిన్న వయసు వారైనా సరే ఎక్కడ ఎలా వ్యవహరించుకోవాలో తెలిసినటువంటి వారు, శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి వారు. చాలామంది శౌర్య పరాక్రమాలు ఉన్నాయి అని అంటే టప్ప నోరు పారేసుకుంటారు. వీళ్ళు అలా కాదు, అంగదుడి లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళంతా కూడా శౌర్య పరాక్రమాలు ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ మాత్రమే ప్రదర్శించేటటువంటి వారట వీళ్ళంతా కూడా. ఇక గోరక్షణలో వీరి తర్వాతే ఎవరైనా అని చెబుతున్నారు. అందుకని వీరి ఇంట కూడా ఏమున్నదండి, మొత్తం అంతా కూడా సాత్వికమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నదట అని చెబుతున్నారనమాట. గోరక్షణ అంటే గుర్తొచ్చిందండి మనకి, ఇక్కడ గౌడ్స్ ఆహార నియమాలు అవి ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, కర్ణాటకలో అంటే అసలైతే గౌడ్స్ పూర్వం
మాంసాహారం తీసుకునేవారు కాదట. మాకు కూడా తెలియదు. చాలా 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 ఆశ్చర్యపోయాం అన్నమాట విని. అరే ఇంత ఇంత నిష్ట సాధ్యమా అని అనిపించింది మాకు కూడా. ఒక స్టూడెంట్, అబ్బాయిది కర్ణాటక. సో అబ్బాయికి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావడం, అబ్బాయి ఒక హాస్టల్లో ఉండడం అలా జరిగింది. సో ఆ ఇదిలో ఏంటి అని అంటే అబ్బాయి హాస్టల్లో ఉంటుంది కదా, అన్నీ పెడతారు కదా, ఈ అబ్బాయి కనీసం గుడ్డు కూడా తినేవాడు కాదట. అందరూ కూడా మీరు బ్రాహ్మణ అని అంటే లేదు మేము గౌట్స్ అని చెప్పేవాడు. సో వీఆర్ గౌట్స్ అని చెప్పేవాడు. ఎందుకంటే అబ్బాయి కన్నడ కదా, అందుకని చెప్పేవాడు. చెప్తే అదేంటి గౌట్స్ తినకపోవడం ఏంటి, మంచిగా తింటారు కదా అని అంటే లేదు లేదు గౌట్స్ మేము తినము. ఒకప్పుడైతే అసలు ఎవరం తినేవాళ్ళం కాదు. ఇప్పుడు మరి ఎవరన్నా కొంతమంది తింటుండొచ్చు, కానీ మా ఫ్యామిలీస్లో అయితే మేము తినము అని చెప్పాడు అనమాట. అలా అని చెప్పి ఏం పీసులో పేలగా ఏం ఉండడు, అబ్బో చాలా హట్టకట్టగా ఉండేవాడు. మేము చాలా అంటే అరే ఇలా ఉందా పరిస్థితి, ఇలా కూడా ఉండేదా అని అనిపించింది అనమాట. అంటే ఒకసారి ఎప్పుడో మా చిన్నప్పుడు మేము 4th క్లాస్లో ఉండగానే ఏమో టీవీలో మధ్యాహ్నం వచ్చేవి ఏంటది ప్రాంతీయ ప్రాంతీయ భాషా చలనచిత్రాలు వచ్చేవి గుర్తుందా? రకరకాల న్యూస్ అంటారేంటండి కాదంటుంటే వేరే వేరే భాషలవి సినిమాలు వచ్చేవి మధ్యాహ్నం, సండే మధ్యాహ్నం వచ్చేవి గుర్తుందా? వండర్ఫుల్ డేస్ కదా. అప్పుడు దూరదర్శన్లో వేస్తూ ఉండేవారు. సో అది వేస్తూ కింద ఇంగ్లీష్లో వస్తూ ఉండేది. అంత ఇంగ్లీష్లో వచ్చినా సరే నేను మా చెల్లెలు గారు పాపం మా పిన్ని గారికి చెరువు వైపున కూర్చొని ఏమంటున్నాడు కనిపించేది, కొంత అర్థమయ్యేది, కానీ కొంత సీరియస్ విషయాలు ఏమైనా ఉండేపటికి ఇప్పుడు ఏమంటున్నాడు అని అడుగుతూ ఉండేవాళ్ళం. అంత ఇంగ్లీష్ అనేది ఇంకా 4th క్లాస్ కదా, కొంత అర్థమవుతుంది, మళ్ళీ అసలు మనకు అర్థమైంది కరెక్టేనా కాదా అని పాపం ఆవిడ గారిని చూడనీయకుండా మేము బాగా విసిగిస్తూ ఉండేవాళ్ళం అందరం. ఇక అక్కడ ఒక మూవీ చూసామన్నమాట, మా నాట్ ఈవెన్ 4th, 6th, 7th ఆ ఏజ్లో. అది మూవీ గోధూళి అనే మూవీ ఎవరు గిరీష్ కర్నాడ్ తీసింది కదా. వండర్ఫుల్ మూవీ. అంటే అది అసలు యాక్చువల్గా చాలా స్లోగా నడుస్తుంది మూవీ. అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఆ ఏజ్లో చూస్తేనే మనసులో పడుతుంది కాబట్టే మోరల్ అనేది ఎక్కుతుంది. ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటుంటే ఇంకా ఏ పాటలు రావట్లేదేంటి, నాన్సెన్స్ ఒక ఐటమ్ సాంగ్ లేదా అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ ఏజ్లో అందుకే అలాంటి మూవీస్ చూపించాలన్నమాట. అందులో అది ఆ గోధూళి అది అసలు యాక్చువల్గా తబ్బలియు నానదే మగనే అని కన్నడ నావెల్. అది ఎవరు ఆయన రాసింది? ఎస్ఎల్ భైరప్ప. ఆయన రాసినటువంటి దాన్ని 1977లో దాన్ని మూవీగా తీశారనమాట. అసలు వండర్ఫుల్. అందులో ఒక కుటుంబం వాళ్ళు గోవుల్ని పెంచటం, గోవులే ఇదిగా ఉండడం, ఆ తర్వాత వాళ్ళ కొడుకు మటుకి విదేశాల్లో చదువుకొని ఇదంతా నాన్సెన్స్ అనుకోవటం, అక్కడి నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకొని చేసుకోవడం. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే నెట్లో వికీపీడియాలో స్టోరీని తప్పుగా రాస్తాడు. అక్కడ ఆ గోవుల వాల్యూ కానీ, కల్చర్ కానీ, ట్రెడిషన్ కానీ, ఆ ఇండియన్ ఇది ఎలా ఉండేది, అటాచ్మెంట్ ఎలా ఉండేది, అది అందులో వికీపీడియాలో సమరీలో ప్లాట్లో ఇవ్వకపోవడం చాలా శోచనీయం. సింపుల్గా అక్కడ గోధూళి అని కొడితే ఒక్కొక్కసారి దానికి కన్నడ పేరే వచ్చేస్తుంది. అక్కడ దాని కింద ప్లాట్లో ఏమిస్తాడు, ఒక అమెరికన్ అమ్మాయి ప్రేమించి ఇండియన్ అబ్బాయిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి ఇండియన్ కల్చర్కి, ట్రెడిషన్కి అడ్జస్ట్ అవ్వాలని చాలా ప్రయత్నించి అడ్జస్ట్ అవ్వలేక చాలా సఫర్ అయినటువంటి కథ అని చెప్తాడనమాట. ఎంత బాధాకరం కదా. సరే అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ అమ్మాయి అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ అమ్మాయి చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని మరి ఇక్కడ తిరిగితే ఆటోమేటిక్గా అదేంటి అని అందరూ చూస్తారు, అది వేరే సంగతి. తర్వాత వచ్చేసరికి ఏంటి, ఇక రాను గడుస్తున్న కొద్దీ ఏమవుతుంది, నన్ను వీళ్ళు ఎందుకు అంటే అడాప్ట్ చేసుకోకపోవటం ఏం లేదు, ఇక్కడ కొడుకుదే తప్పు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, నేను ఫస్ట్ టైం అండి అది వినటం చూడటం ఫస్ట్ టైం.
ఆ కుటుంబంలో వాళ్ళ తాతగారో ఎవరో గోవుల కోసమని పెద్ద ల్యాండ్, కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, కొన్ని గజాల స్థలాన్ని గోవులకి పచ్చిక బయలు కోసమని వదిలేస్తారనమాట. అది అసలు వాళ్ళ సొంతమైన నేల, దానిలో కేవలం గోవులు తిరగడానికి గోచర భూమి అంటామే, అలా గోవులకి మాత్రమే వదిలేస్తారు. చూడండి ఆ మూవీని, చూపించండి, అప్పుడు అర్థమవుతుంది పూర్వం కుటుంబాలు ఎలా ఉండేవి, ఎంతంత త్యాగాలు చేసేవాళ్ళు. వాళ్ళ ఇల్లేమో పాపం మామూలుగా చిన్నగా ఉంటుంది, కానీ గొప్ప ఆస్తిపరులు అయినప్పటికీ కూడా ఆ ప్రాపర్టీనంతా దేనికని పెట్టారండి? గోవులకనే పెట్టారు. నిజానికి అది దాసరాలి జీవితానికి కూడా చాలా గొప్ప ఇన్స్పిరేషన్ ఆ మూవీ చేసి. ఆ తర్వాత ఇతగాడు వచ్చేపాటికి ఏమవుతుంది, కొడుకు మనవడు వచ్చేపాటికి ఏమవుతుంది, ట్రాష్, ఆ గోవుల కోసం అని ఇది చేయటం ఏంటి అని చెప్పి ఎవరో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు రోడ్డు వేయడానికి కావాల్సి వస్తుంది, మీకు ఇంకొక చోట భూమి ఇచ్చేస్తాం, ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఇస్తాం, మీరు పెద్ద ఇల్లు కట్టుకోండి అని అంటే వాడు లొంగిపోతాడు. అసలు అంతకుముందు ఆ భూమి కోసం అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట కాంట్రాక్టర్స్. వీళ్ళ దగ్గర నుంచి ఆ భూమిని తీసుకుంటే అక్కడ పెద్ద అపార్ట్మెంటో లేకపోతే ఒక హోటలో కాంప్లెక్సో కట్టచ్చు అని చెప్పేసి అని మంచి సెంటర్ ఉంటుంది అది. కానీ వీళ్ళెవ్వరూ తరతరాలుగా లొంగరు వాళ్ళకి. కానీ ఇతను లొంగి ఏం చేస్తాడు, ఎక్కడో ఇది చేసి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. మొత్తానికి ఇవన్నీ ఆటోమేటిక్గా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్న కొద్దీ దూరం అయిపోతూ ఉంటారు కదా. అప్పుడు ఏం చేస్తుంది ఆ అమ్మాయి, ఒకరోజు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, నన్ను వీళ్ళు ఏమంటారు రిసీవ్ చేసుకోవట్లేదు, నేను ఎంత ఇదిగా ఉందన్నా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఏం చేస్తుంది, వీళ్ళని ఎలా అన్నా హర్ట్ చేయాలి అని చెప్పి ఒక ఆవుదూడని చంపి తింటుంది. అది సో ఇక అది ఆ ఇంట్లో ఒక మూగవాడు ఉంటాడు, అంటే వీళ్ళ అత్తగారి ఇంట్లో. ఆ మూగవాడు 2-3 రోజుల తర్వాత ఏదో వాసన వస్తుంది అని చెప్పి చూసినప్పుడు ఆ మూగవాడు పడ్డ వేదన అనేది అసలు వండర్ఫుల్ అనమాట. ఉలిక్కి పడతాడు, అరే ఇది ఎక్కడ కనిపించట్లేదేంటి, పిల్ల దూడ కనిపించట్లేదు అంటే మొత్తం వెతుకుతాడు. పాపం ఎన్ని రోజులు వెతుకుతున్నా దొరకదు అది. అక్కడ దాని ఎముకలు దాని ఇది అన్నీ కనిపిస్తాయి అన్నమాట, అంటే మనకు చూపిస్తారు, అర్థమైపోతుంది. ఆ తల్లి అయితే ఆ తల్లి అంటే ఈతగాడి తల్లి అయితే ఇక ప్రాణం చచ్చిపోతుందన్నమాట ఆమె. కానీ నా ఇంట్లో నా కొడుకు ఇలా చేయటం ఏంటి అని అనిపించి ఇక అలా అలా నడుస్తుందన్నమాట. సో చాలా అంటే అందులో చూసి మేము చాలా ఆశ్చర్యపోయి, ఏంటి ఏకర్ల కొద్దీ గోచర భూమికి పూర్వం ఇలా ఇచ్చేవాళ్ళ, వాళ్ళ సొంత సుఖాన్ని మానుకొని చిన్న చిన్న ఇళ్లల్లో ఉండి వాటి కోసం ఇంత త్యాగం చేసేవారా అని మేము ఆ మూవీ చూసినప్పుడు చాలా 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 ఆశ్చర్యపోయామండి అసలు. ఆ తర్వాత ఈ అబ్బాయిని చూడటమే అనమాట. తర్వాత చూసి మేము గౌడ్స్, మేము గోవుల్ని, గౌడ్ అంటే ఏంటి, గోరక్షకుడు అని అర్థం అనమాట గౌడ్ అంటే. సో ఎప్పుడైతే గోవుని రక్షిస్తూ ఉంటాడో ఆటోమేటిక్గా ఏంటి అంటే సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. ఒళ్ళు పెంచాలంటే అంతా తినక్కర్లేదు కదా, అవునా? అలా సాత్విక ఆహారాన్ని తీసుకొని వాళ్ళు ఎక్సర్సైజ్ ద్వారా దృఢంగా కాయాన్ని దృఢంగా చేస్తారనమాట. అది సో అతను అలా చెప్పేసరికి మాకు మళ్ళీ ఒకసారి మొత్తం రీల్ తిరిగిందనమాట. అరే అంటే నిజమే అన్నమాట, ఏదో కథ అని మనం, అది మన మనసు మీద చాలా ప్రభావం చూపించినా నిజంగా ఇలా ఉంటుందా అనేదో క్వశ్చన్ ఉంటుందిగా. మనమైతే కర్ణాటక దాకా వెళ్ళి చూడలేం, క్వశ్చన్ చేయలేం కదా, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అని అడగలేం కదా. సో అతను చెప్పినప్పుడు అలా అనిపించింది అనమాట, అరే ఉంటారా అంటే నిజంగా ఇంకా ఉన్నారనమాట. అందుకే ఈ మాత్రం దేశం ఈ మాత్రం నడుస్తోంది. మనలాంటి వాళ్ళం ఇంకా కొంచెం ధర్మంగా ఆలోచించి అడుగులు వేయగలుగుతున్నామంటే ఎవరో అక్కడ అర్ధాన ప్రాణాన కూడా త్యాగం చేస్తున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అందుకని ఆ ధర్మం ఇంకా నడిపిస్తుందని అనిపించింది అనమాట. సరే, అటువంటి వారట వీళ్ళంతా కూడా, ఈ అమ్మాయికి ఉన్నటువంటి అన్నలు కూడా అటువంటి వారే సుమా అని చెప్పారు. కుత్త మొండ్రిల్లాద, ఏదో శౌర్య పరాక్రమాలు ఉన్నాయండి, భుజబలం ఉంది అని చెప్పాం కదా అని ఎవడి మీద పడితే వాడి మీదకి వెళ్ళిపోయి కొట్టేస్తారు, లేదా చాలా పొగరు కలిగినటువంటి వారు విసురుగా సమాధానం చెప్తారు. పొగరు కలిగినటువంటి వారు అనేది లేదు. దోషం కుత్త మొండ్రిల్లాద, దోషం కొంచెం కూడా లేదు వాళ్ళలో. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎలా వ్యవహరించుకోవాలో తెలుసు, స్త్రీలతో ఎంత మర్యాదగా వ్యవహరించుకోవాలో తెలుసు. తర్వాత
చిన్నపిల్లలతో ఎలా వ్యవహరించుకోవాలో తెలుసు, పెద్దల దగ్గర ఎలా ఉండాలో తెలుసు, అన్నీ తెలుసు. ఈ భుజబులాన్ని దేనికి ఉపయోగిస్తారండి? వాళ్ళకు ఉన్నటువంటి పౌరుష పరాక్రమాలను దేనికి ఉపయోగిస్తారు? గోవుల్ని రక్షించటానికి, ధర్మాన్ని రక్షించటానికి మాత్రమే అని చెబుతున్నారన్నమాట. అది అలాంటి వాళ్ళమ్మ మీకున్నటువంటి వారని చెప్తున్నారు. కోవలర్దం పొర్కొడియే, అటువంటి గోపాలకులకు వారి ఇంట ఉన్నటువంటి ఓ బంగారు తీగ అని చెబుతున్నారు. అంతమంది ఉన్నారు కదా ఇంట్లో, అందుకే అన్నలయ్యి ఉన్నారనమాట. పెదనాన్నలో చిన్నాన్నలో ఇంతమంది ఉంటారు కదా. ఇంతమంది గోపాలకులకి కూడా నువ్వు ఎటువంటి దానివమ్మా? ఒక బంగారు తీగ లాంటి దానివి అని చెబుతున్నారు. అంటే ఏం బంగారం అని చెప్పట్లేదండి, బంగారు తీగ అన్నారు. అంటే ఏంటంటే ఎంత చక్కటి పదాలు వాడారు చూడండి అమ్మవారు. అంటే సానబట్టినటువంటి దానవు. అటువంటి వారు తండ్రే కావచ్చు, పెదనాన్నలే కావచ్చు, చిన్నాన్నలే కావచ్చు, అన్నలే కావచ్చు, ఇంతమంది ఇంట్లో ఇటువంటి వారు ఉండగా వారి సంరక్షణలో పెరిగినటువంటి పిల్ల ఎలా ఉంటుందండి? ధర్మానికి నిలబడే విధంగా ఉంటుంది కదా. ఆటోమేటిక్గా అన్నీ ఏది కరెక్ట్ ఏది కాదు అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి పిల్ల కదా అది. ఓ బంగారు తీగ అని అన్నారనమాట. ఎలా అయితే గనక జనక మహారాజు సీతమ్మ వారి గురించి కన్యాదానం సమయంలో దశరథుల వారికి శ్రీరామచంద్రమూర్తికి చెప్తున్నారో అదేవిధంగా వీళ్ళు కూడా గుర్తు చేసుకున్నారట. జనక మహారాజు అన్నారట, జనకానాం కులే కీర్తి మహర్షిపతి మే సుత. అయ్యా, ఇప్పటిదాకా కూడా ఈ పిల్ల జనక కులానికి కీర్తిని తెచ్చిపెట్టింది ఈ పిల్ల. ఇప్పుడు ఇంతకాలం మా కులానికి గొప్ప కీర్తిని తెచ్చింది కనుక ఇప్పుడు ఆమెకున్న అలవాటు ఏంటి? కీర్తి తేవటమే ఆమె అలవాటు కనుక మీ ఇంటికి వచ్చి కూడా ఏం చేస్తుంది? ఆమెకు అది హ్యాబిట్ అనమాట, హాబీ కాదు, అది హ్యాబిట్. వద్దే బాబు వాళ్ళకి ఏం కీర్తి తీసుకురాకు అన్నా కూడా వినిపించుకోదు మా అమ్మాయి అని చెప్పడం అనమాట. ఎంత చక్కగా చెప్పారు కదా. ఇక్కడ అలవాటైపోయింది చిన్నతనం నుంచి. మా కులానికి మొదటి నుంచి కీర్తిని అలా తీసుకొస్తూనే ఉంది తప్ప ఒక్క కూడా వెనకడుగు వేయలేదు కనుక ఇప్పుడు అక్కడ కూడా ఈమె అదే కీర్తిని పెంపొందిస్తుంది అని చెప్పారనమాట. అలా అందుకని ఇక్కడ ఈ అమ్మాయిని కూడా ఎలాగమ్మా సీతమ్మ వారిలాగే నువ్వు కూడా గొప్ప కాంతి తేజస్ అంటే సానబట్టినటువంటి దాను. చిన్నప్పటి నుంచి జనక మహారాజు ఆయన రాజర్షి అండి. ఆయనకు తెలుసు క్షాత్ర ధర్మము పాటించారు, ఋషి ధర్మము పాటించారు. ఆయన రెండూ పాటించారు. అంతే తప్పిస్తే ఇందాక చెప్పామే మీరు క్షత్రియులైనా కూడా మీరు చాలా సాత్వికంగా ఉన్నారు కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు అంటే కుదరదు. క్షాత్రత్వం ఏది, క్షత్రియత్వం ఏది అక్కడ, దానిని వెనక పడేయవద్దు. తులసీదాసు కూడా ఒకసారి అదే అంటారండి. రాణా ప్రతాప్, మహారాణా ప్రతాప్ ఆయన సన్యాసం తీసుకుందాం అనుకున్నారు ఒకసారి. అసలు ఎక్కడైనా ఆయనకు సూట్ అవుతుందో చెప్పండి. ఆయన సన్యాసం తీసుకుందాం అనుకున్నారు. అంటే ఈ జోహర్ అది అయిన తర్వాత ఆయన సమయంలో కూడా జోహర్ అయ్యింది కదా. అది అయిన తర్వాత ఆయనకు అనిపిస్తుంది ఇక వద్దిదంతాను అని ఈయనని దాటించేసి ఈయనకు మత్తుమంది ఇచ్చి దాటించేసి కాశీ దగ్గరికి తీసుకువెళ్ళిపోతారనమాట. సో అక్కడ నా వల్ల నేనుండి కూడా ఇంతమంది చనిపోవటం ఏంటి స్త్రీలు అని చెప్పి నేను సన్యాసం తీసుకుంటాను అని అనుకుంటారు. అనుకుంటే ఇంకా తులసీదాస్ దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో ఆయన కాశీలో ఉన్నారు. తులసీదాస్ దగ్గరికి వెళ్తే నేను సన్యాసం తీసుకోదలుచుకున్నానని చెప్తారనమాట. అంటే అప్పుడు తులసీదాస్ అంటారు, సరే రేపురా అంటారు. ఇప్పించేద్దాం ఏముంది, మీ ఆవిడ ఉందా, పర్మిషన్ ఉండాలి మరి అంటే ఆవిడ అజబ్ చేసి బ్రహ్మాండంగా ఇచ్చేస్తుంది పర్మిషన్ అని చెప్పారు ఆయన. సరే ఆ అమ్మాయి ఏమంటుంది ఇంకా పాపం ఆవిడ అని అన్నారు. సరే మీ ఇష్టం అని అన్నారు. అయిపోయిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా కూర్చున్నారనమాట. ఈయన కూర్చున్న తర్వాత ఏమమ్మాయి నీకు అంతా ఇష్టమేనా అని అడిగారట. ఆయన ఎక్కడున్నా ధర్మాన్ని అయితే పాటిస్తారు కనుక ఓకే ఇదే రాసి పెట్టుండి అక్కడుండి ధర్మాన్ని పాటించాలి అన్నా రైట్ అని చెప్పిందట ఆవిడ. అప్పుడు వెంటనే ఈయన అడిగారట, సరే బాగుంది, ఇప్పుడు అక్బర్ వస్తాడు, దాడి చేస్తాడు, మరి ఎలా ఏం చేయాలంటే వాడివ్వడు దాడి చేయడానికి, నా ఖడ్గం ఉంది, నేను చంపేస్తా, నరికేస్తా, కుమ్మేస్తా, పొడి చేస్తానంటారు అనమాట ఈయన కదా. ఇప్పుడు నువ్వు సన్యాసం తీసుకునే ఆశ్రమం పట్టి ఇక్కడ ఉన్నావనుకో, ఈ ఆశ్రమం వైపుకు వస్తే మాత్రమే నువ్వు ఆ పని చేయగలుగుతావు. నువ్వు సింహాసనం మీదకి ఎక్కాలి,
ఇప్పుడు అక్కడ జోహర్ జరిగిందని నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కానీ మళ్ళీ తిరుగుదాడి చేసి నీ స్థానం నువ్వు పొందాలి, నీ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఒక ఆశ్రమం వరకే నీ శౌర్య పరాక్రమాలు ఆగిపోవు, విస్తరిస్తాయి. అంటే ఎంతమంది కాపాడబడుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావని వెతకాలి నిన్ను అందరూను. అదే ఒక రాజు అంటే వానికి పలానా ప్లేస్ అని ఉంటుంది, టకటక అందరూ అక్కడికి వచ్చేస్తారు. కాబట్టి నువ్వు చాలామందిని రక్షించగలుగుతావు కదా. కనుక అక్కడుండి కూడా జనక మహారాజులాగా నువ్వు రాజర్షిలాగా బతకొచ్చు. సాత్వికంగా ఉండు, చాతగాని వాడిగా కాదు. సాత్వికం అనేటటువంటిది నువ్వు శౌర్య ప్రతాపాలని చూపిస్తూ కూడా సాత్వికంగా ఉండవచ్చును అని చెప్పారన్నమాట. అప్పటి నుంచి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సాత్వికంతో జీవితాన్ని గడుపుతూ ఇక మళ్ళీ అసలు ఆయన ఓడిపోయిన యుద్ధం ఎక్కడుందండి, ఒక్క యుద్ధం కూడా ఆయన ఓడిపోలేదు. ఇదైనా ఆయన్ని మత్తుమందించి వెనక పంపించారు, కానీ నిజానికి ఆయన ఆ రోజు ఉంటే కనుక అంత అగత్యం పట్టి ఉండేది కాదనమాట. కాకపోతే ఉత్తరాధికారి ఆయన ఒక్కరే కాబట్టి ఆటోమేటిక్గా అలాంటి రక్షణ ఏర్పాటు చేస్తూనే ఉంటారు కదా. అది కోవలరదం పొర్కొడియే, అటువంటి వారి చేత సానబడి ఉన్నటువంటి దానవు నువ్వు. సీతమ్మ అయితే ఎలా కనుక సానబెట్టిన తీగలాగా, బంగారం తీగలాగా ఉందో అలా ఉన్నటువంటి దానవు నువ్వు అని చెబుతున్నారన్నమాట ఇక్కడ. పొర్కొడియే, ఇక తీగ అన్నారు. తీగకు ఉండేటటువంటి లక్షణం ఏంటండి, ఇంట్లో ఒక తీగ ఉందండి, ఏం చేస్తుంది అది, మనం ఒక రాట వేస్తాం, దానికి వేస్తే దాన్ని ఆ కర్రను పట్టుకొని అందంగా పాకుతూ వెళ్తుందన్నమాట. అలాగే ఇక్కడ ఏం చేశారండి, జనకస్య కులే జాత దేవమాయేన నిర్మిత అని స్తోత్రం చేసినట్టుగా అమ్మవారి గురించి రామాయణంలో వాళ్ళ కులానికి ఒక దేవమాయన ఏంటి అన్నట్టుగా ఆ కులంలో జన్మించిందని చెప్పారు కదా. అలా మళ్ళీ అదే సీతమ్మ కానీ ఇక్కడికి వచ్చి పుట్టలేదు కదా. ఎందుకంటే సీతమ్మ వారికి అద్భుతమైన శౌర్య పరాక్రమాలు ఉన్నాయి, చాలా శౌర్య పరాక్రమాలు ఉన్నాయి. అష్టసిద్ధులు ఆవిడకి వచ్చు, అబలేం కాదు. అశోక వృక్షం కింద కూర్చొని ఓ లొడలొడ ఏడ్చుకుంటూ, అబ్బాయి ఏడుపు ఎవరికైనా వస్తుంది, ఓ పెద్ద పెద్ద మగాళ్ళకే వచ్చేస్తుంది. మొన్న సెటిలైట్ అది సక్సెస్ అవ్వలేదు అనగానే అంత పెద్ద చైర్మన్ కూడా డబ్బా ఏడ్చేయలేదా, అది సహజం. అయ్యో ఇంత కష్టపడ్డాం ఏంటి అనేటటువంటిది ఒక దుఃఖం, అది అంతే, అది కామన్ అంతే తప్ప సీతమ్మ వారు చాత కాక కూర్చొని ఏం లేరన్నమాట. అబ్బో రామాయణం చాలా ఉందండి తెలుసుకోవడానికి. మహాప్రతాపవంతురాలు ఆవిడ, గొప్ప సిద్ధులు కలిగినటువంటి ఆవిడ అన్నమాట. ఇక అటువంటి అమ్మాయి ఎలా అయితే ఉన్నదో, అయినా సరే తన శౌర్య పరాక్రమాల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో ఆమెకి ఎలా తెలుసో అటువంటి పిల్ల ఈమె కూడా. ఈమె షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ గర్ల్. ఈరోజు పిలుస్తున్న అమ్మాయి మామూలు పిల్ల కాదు. శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి మగవాళ్ళందరూ ఉన్నటువంటి ఇంట్లో ఉంది కనుక ఈమెకి సంపూర్ణ శౌర్య పరాక్రమాలు కలిగి ఉన్నదన్నమాట. కానీ ఏమీ తెలియనట్టుగా అవసరం ఉన్నప్పుడు ఉపయోగిద్దామని అలా కూర్చుంటుందన్నమాట. అది నీ నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది కనుక రాను బయటికి. ఎందుకంటే మేము ఏదోలే ఎవడో వచ్చి రచించేస్తాడు, మనం కూర్చుందాం చూద్దాం చేద్దాం అని అవసరమైతే కొంచెం నోరు పెట్టుకొని పడిపోవటం. పాపం కొంతమందికి అది కూడా ఉండదు. అది నోరు కూడా పెద్ద ఆయుధమేనండి, దాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అది ద మోస్ట్ పవర్ఫుల్ అది కదా. కొంతమంది ఏమో పాపం అది చెయ్యట్లేదు. కానీ నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే కదా ఇలా ఉండాలి అని తెలిసేది. శాస్త్రంతో పాటు శస్త్రం కూడా అవసరమే, అది మగవారికైనా ఆడవారికైనా. అది నీలోనే ప్రతిఫలిస్తున్నది కనుక నీవు బయటికి రావలసినది అని ప్రార్థిస్తున్నారన్నమాట అమ్మవారి. ఇక్కడ అమ్మవారి ఎక్కడ ఏది అడిగినా ఉత్తినే అడగలేదండి. పుత్తర వల్గుల్ పునమైలే పోదరాయ్. పుత్తర వల్గుల్ అంటే పుట్టలోని పాము ఎలా అయితే ఉంటుందో అటువంటి నితంబ స్థానం అంటే ఆసనం కలిగినటువంటి దానా అని అంటున్నారు. ఏంటండి అసహ్యంగా అలా చెప్పొచ్చా, చీ అని అనిపిస్తుంది అనమాట. అలా వర్ణించవచ్చా? ఒక స్త్రీ అయ్యుండి అలా మాట్లాడొచ్చా కదా. కానీ ఇక్కడ పుట్టలో ఉన్నటువంటి పాము ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి మనం. ఎలా ఉంటుంది, కొంచెం గట్టిగా, పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదమ్మా.
గట్టిగా చెప్పండి. పుట్టలో ఉన్నది మరి ఎలా ఉంటుంది? ఎట్లా పడుకుని ఉంటుంది? రైట్. చుట్టలు చుట్టుకొని 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 బబ్బు ఉంటుంది కదా. సో ఇప్పుడు నితమ్మ స్థానం అంటే ఆసనం. అంటే ఇప్పుడు ఆసనం దగ్గర ఉండే చక్రం ఏంటండి? ఆసనం దగ్గర ఉండే చక్రం ఏంటి? మూలాధార చక్రం. అవునా? యోగాలో ఏం చెప్తారు? అదే చెప్తారా లేదా? ఆ మూలాధార చక్రం దగ్గర శక్తి అంతా ఎలా ఉంటుందట? ప్రతి వ్యక్తికి చుట్టలు చుట్టుకుపోయి ఉంటుంది. దాన్ని నువ్వేం చేయాలి? అందుకనే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చెప్తాం? అట సతికిలబడి కూర్చోకు, సరిగ్గా కూర్చో, స్టిఫ్గా కూర్చో అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే అలా కూర్చుంటావో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ చుట్టలు చుట్టుకొని ఉన్నది కాస్త చుట్టలు విడుతుంది. విడి నెమ్మదిగా ఏమవుతుంది? ఇలా పైకి వస్తుందన్నమాట. నిట్ట నిలువుగా అవుతుంది. అప్పుడు ఆ శక్తి అంతా కూడా స్ట్రైట్గా ఇలా తన్నుకొని నిలబడుతుంది. అందుకని అమ్మవారు ఏమంటున్నారు? ఓహే, అసలు వీళ్ళంతా కూడా వేస్ట్ అని అనుకొని నువ్వు రాకుండా ఉంటున్నావో ఏమిటో. మూలాధార శక్తిని అంతా కూడా చుట్టలు చుట్టేసి అలా ఉంచేసావో ఏమిటో. కనుక ఆ మూలాధార శక్తిని ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా కాయిల్డ్ ఎనర్జీని అంతా కూడా ఏం చేయాలి? కృష్ణతత్వం అనేటటువంటి కాయిల్డ్ ఎనర్జీ అంతా నీ దగ్గర ఉంది. దాన్ని నువ్వేం చేయాలి? ఒకేసారి ఒక తాచు ఎలా అయితే కనుక పైకి తన శక్తిని తంతుందో అలా నువ్వు లేచి వస్తే అసలు నువ్వు కూర్చుంటేనే వెంటనే ఈ కాయిల్డ్ ఎనర్జీ అంతా ఏమవుతుంది? తిన్నగా అయిపోతుంది. అది అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా జ్ఞానం అనేది పంచడానికి సిద్ధపడిపోయినట్టే అన్నమాట. అందుకని నువ్వు మాకు జ్ఞానాన్ని పంచడానికి బయటికి రావాలి. నిన్ను చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. శస్త్రం శాస్త్రం రెండూ కావాలి. అది నీ దగ్గర ఉన్నది కనుక నీలాంటి వాళ్ళు మా మధ్యలో ఉండాలి అని ఆహ్వానిస్తున్నారనమాట. ఇక ఈ కుండలిని శక్తిని ఎలా అయితే కనుక పుట్టలో ఉన్నటువంటి పావం తేలిగ్గా అంచనా వేయడానికి లేదండి. పుట్టలో ఉంది కదా అని దాన్ని డిస్టర్బ్ చేసామనుకోండి, సర్రని లేచి ఇక అట్ట ఏం ఉండదు అక్కడ, అంతే కదా. అందుకని ఇవిడ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారన్నమాట. అది అంటే మొత్తం ఎనర్జీ అంతా కూడా జ్ఞానం అంతటిని కూడా అలా పెట్టుకొని అలా కూర్చొని ఉన్నదన్నమాట. అమ్మ అలా వద్దు, నువ్వు బయటికి రా, దాన్ని ఉత్తేజితం చేసి మమ్మల్ని కూడా మా కుండలిని శక్తిని కూడా ఉత్తేజితం చెయ్యి నువ్వు అని చెప్పి ప్రార్థిస్తున్నారు. పునమైలే పోదరాయ్. పునమైలే పోదరాయ్ అంటే అడవిలోని నెమలి. జాగ్రత్తగా వినాలండి. తన స్థానంలో తాను ఉన్నటువంటి నెమలి అన్నారు. నెమలి స్థానం ఎక్కడండి? పార్కుల్లోనా? అడవిలో. కనుక అడవిలోని నెమలి అని చెబుతున్నారన్నమాట. అంటే అటువంటి దానా అని చెప్పారు. అడవిలో ఉన్నటువంటి నెమలికి ఉన్నటువంటిది ఏంటండి గుణం? నెమలి పవిత్రతకి చిహ్నం అన్నమాట. ఆత్మ సంబంధానికి ఆత్మతత్వానికి గుర్తు. అంటే ఇప్పుడు ఎలాగంటే కామోద్వేగంతో శరీర సౌఖ్యం కోసమని, స్త్రీ సౌఖ్యం కోసమని అసలు ఏ జంతువు వెళ్ళదు సర్వసాధారణంగా. కేవలం సంతతిని పెంచడానికి మాత్రమే అవి ఏకమవుతాయి, మనిషి తప్ప. ఇక నెమలి అయితే పూర్తిగా అవుట్ స్టాండింగ్. ఎక్కడైనా మిగతా జంతువుల్లో కొద్దిపాటి కామోద్రిక్తత ఉంటుంది, కానీ నెమలిలో ఉండదు. ఆత్మతత్వం ఎక్కువ ఉంటుందన్నమాట. శ్రీకృష్ణుడు పిచ్చోడై పెట్టుకోలేదు పైన నెమలీకని. ఆత్మ సంబంధంతో ఆ పిల్లలు అనేటటువంటివి తీసుకొస్తాయి అన్నమాట. అయితే మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా, మగ నెమలి బాగా ఆడిన తర్వాత దీని ఒంట్లోంచి ఒక కన్నీటి చుక్కలాగా వస్తుంది బయటికి. దీని ఒంట్లోంచి అంతా వచ్చి అది కళ్ళ దాకా వచ్చి అది నీరుగా కారుతుంది. సరే, అది కన్నీరు కాకపోవచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, కానీ మొత్తానికి దాని కంట్లోంచి నీరులాగా ఇలా కారిపోతూ ఉంటుంది. ఆడనెమలి వచ్చి దాన్ని తీసుకుంటుంది. చిన్నపిల్లలకు అంతవరకే అవసరం కాబట్టి ఏం చెప్తారు, ఆ తర్వాత నెమలి పిల్లల్ని పెడుతుంది, అదే గుడ్లని పెడుతుంది అని చెప్తారు. అక్కడ వరకు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కువ సరిపోతుంది.
అయితే అది యాక్చువల్గా ఏంటి అని అంటే సెలెక్టింగ్ ద పర్సన్ అనమాట. ఎలా అయితే కనుక కోర్టింగ్ అంటామే, అంటే సెలెక్ట్ చేసుకోవటం, స్వయంవరం లాగా అనమాట. అన్ని నెమళ్ళకి, ఆడనెమళ్ళకి ఈ వచ్చేటటువంటి కన్నీటిని తీసుకునేటటువంటి ఇది ఉండదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టామినా ఉంటుంది. అలాగే ఇది కార్చేటటువంటి లెవెల్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఎప్పుడైతే కనుక ఈ సెలెక్షన్ అనేది జరుగుతుందో, ఓ షీఈ్ మై మేట్ అని ఎప్పుడైతే అర్థమవుతుందో, వెంటనే ఈ మగనెమలి ఏం చేస్తుంది, ఇట్ సింప్లీ ట్రాన్స్ఫర్స్ ఆ కణాలు, శుక్రకణాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి దానికి జస్ట్ సింపుల్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంతే. సెక్షువల్ యాక్ట్ ఉండదు, ఇంటర్ కోర్స్ అనేది ఉండదు. నువ్వు అదేంటి పార్కుల్లోనూ ఇష్టం వచ్చినట్టుగా పెట్టి దాన్ని నువ్వు వీడియోలు తీసి నువ్వు 100 సార్లు మాట్లాడినా 1కి 10 సార్లు గమనిస్తే అర్థమైపోతుంది, సెక్షువల్ యాక్ట్ ఉండదు. అది జస్ట్ ఏంటి అని అంటే అక్కడ ఉన్నదాన్ని ఒక టిన్లోకి ఎలా అయితే కనుక నువ్వు షిఫ్ట్ చేస్తావు. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉంటారండి, ఇందులో ఉన్నదాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసి ఇది చేస్తారు కదా, అలా ఆ విధంగా జస్ట్ ఒక షిఫ్టింగ్ లాగా ఆడనెమలి దానికి షిఫ్ట్ చేస్తుంది అంతవరకే. ఒక సెక్షువల్ యాక్ట్ కానీ లేదా ఏదో సుఖంగా ఇదైపోయామని కానీ శరీర సుఖం పొందామని కానీ ఉండదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ నెత్తినెక్కించుకున్నాడు దాన్ని. అది నెమలి పింఛ బాగుంటుందని కాదు, నెమలి పింఛమే ఉంది, సింహం తోక కూడా అందంగానే ఉంటుంది, సింహం జూలు కూడా అందంగానే ఉంటుంది. జూలుని అంతా కత్తిరించి మొత్తం ఇక్కడ తలకు పెట్టుకోలేదే ఆయన కదా. ఎందుకంటే దిస్ ఈజ్ ద రీజన్, అంటే కామ వాంఛతోని ఉండదు. సింపుల్గా నెక్స్ట్ అసలు చెప్పాం కదా, సర్వసాధారణంగా ఒక 20% ఉంటుందేమో యానిమల్స్లో. అవి సర్వసాధారణంగా తర్వాత జనరేషన్ని పెంచడానికి వాటికంటూ ఒక సీజన్ అంతవరకే. కానీ మళ్ళీ వాటిని కూడా తలదన్నే విధంగా నెమలి బిహేవియర్ ఉంటుందన్నమాట. అందుకే ఆయన పింఛాన్ని పెట్టారన్నమాట. అది కేవలం కృష్ణుడికే కాదండి, రాముడికి కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఆయన కూడా అలంకరించుకునేవారు, కాకపోతే కృష్ణుడిని ఎక్కువగా చూపిస్తారు ఎందుకంటే మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి అవతారం. రెండవది, కలికాలం జరుగుతున్న కొద్దీ ఏమవుతుంటుంది, కామం మీదే ఎక్కువ ఆలోచన ఉంటుంది. సహజంగా ద్వాపర యుగంలోనే అది ఎక్కువ ఉండింది. అటువంటిది తర్వాత కాలంలో ఇంకా ఉంటుంది కనుక ఆయన ఏం చేశారు, సింబాలిక్గా దాన్ని అట్లా చూపించారనమాట. ఆయన ఇలా ఉండాలి అంతే తప్ప శరీర వాంఛతోటి ఆ క్రీడ అన్నట్టుగా దాన్ని రన్ చేసుకోకూడదు. అది ఆయన చెప్పదలుచుకున్నదనమాట. సరే, అయితే ఇక్కడ చెబుతున్నారు, ఎలా అయితే కనుక అడవిలో ఉన్నటువంటి నెమలి కృష్ణుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుందో, అంటే మేఘం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పురి విప్పి ఆడుతుందో, అదేవిధంగా నువ్వు కూడా మేఘవర్ణుడైనటువంటి కృష్ణుడు కోసమని ఎదురు చూస్తూ లోపల ఉండిపోయావా ఏంటి? అదేదో మేము చెప్పాం కదమ్మా, అడవిలో నెమలి. అడవిలో నెమలి ఎక్కడైనా లోపల కూర్చుంటుందా? అడవిలో నెమలి ఎక్కడికి రావాలి? బయటకు వచ్చి నాట్యం ఆడాలి. నువ్వు నాట్యం ఆడితే ఆ మేఘవర్ణుడు చట్టుకుని వచ్చాడే అనుకో, మేము కూడా చూసుకోవచ్చు కదా నీతో పాటుగా, కనుక బయటికి రావమ్మా అని చెప్తున్నారు. శుత్తత్తు తోజిమారెల్లారుం వంద్. అమ్మ శుత్తత్తు బంధువులం వచ్చాం, చుట్టాలం వచ్చాం. శుత్తత్తు చుట్టాలు వచ్చామమ్మా, తోజిమార్ స్నేహితులం వచ్చామమ్మా, సఖులం వచ్చాము అని చెబుతున్నారన్నమాట. అంటే ఎవరండి వీరయ్యి ఉండాలి అని అంటే భగవద్ బంధువులయ్యి ఉండాలి. ఇప్పుడు మనం పిండి తీసుకున్నామండి, గోధుమ పిండి తీసుకున్నాం, చపాతీలు తినాలి కదా, పిండి కలుపుతాం కదా. ఈ పిండి కలిపినప్పుడు నీరు ఎంత ఉండాలి? ఇప్పుడు ఈ పిండి మనం అనుకుందామండి లూజ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా కదా, పిండిని తెచ్చి అక్కడ పెట్టాం. నీరు ఎలా ఉండాలి, ఎంత ఉండాలి? ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. తక్కువ అయితే గట్టిగా రాళ్లలాగా అయిపోతుంది, వేళ్ళన్నీ నొప్పులు. అదే నీరు ఎక్కువైపోయింది అనుకోండి ఏమవుతుంది కదా. అందుకని కావలసినంత ఉండాలన్నమాట నీరు, అంతే. అదేంటండి? భగవత్ స్మరణ. అది సమపాళ్లల్లో ఉండాలి. అందులోకి ఏం వేస్తామండి? కొద్దిపాటి
ఉప్పు వేస్తాం. ఎంత వేస్తాం? చెంచాలా అలా వేస్తాం అంతే కదా. అంటే అవి విషయ కోరికలు ఉండొద్దని ఏం చెప్పట్లే. కొద్దిగా ఎంతవరకు నీ జీవితానికి అవసరం అంతవరకే, అంతకు మించి వేస్ట్, అవి నీకు ఉపయోగపడవు. అంతకు మించి ఎక్కువ వేసుకున్నావంటే ఏమవుతావు? బీపీ వచ్చి పోతావు కదా. అందుకని ఎంత లిమిటెడ్ కాదు, అసలు చిటికెడే అంతవరకే వేసుకోవాలని చెప్పారు కదా. ఇక తర్వాత అసలు ఈ నూనె దీన్ని ఏమంటారండి, ఈ నీటిని పిండిని చక్కగా నీట్గా ఫిట్గా పెట్టగలిగేది ఏముందండి? నూనె. పిండిలో కొంచెం నూనె వంపుతాం కదా, నూనె వంపి చక్కగా అప్పుడు సెట్ అవుతూ ఉంటుంది అది, అవునా? ఆ నూనె ఎవరంటే ఈ బంధువులు, స్నేహితులు. ఆ నూనె ఎంచుకోవటంలో కరెక్ట్గా ఎంచాలి. ఓకే, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఈ ఏంటంటారు నాసిరకం నూనెని తీసుకొచ్చి అందులో పోసావనుకో చపాతీలు తినలేవు, కంపు కొడుతూ ఉంటాయి కదా. కల్తీ నూనెని తెస్తే ఎలా ఉంటుంది? కంపు కొట్టి తినలేవు. అందుకనే ఈ నూనె అనబడేటటువంటి స్నేహితులు ఎలా ఉండాలండి? బంధువులు, చుట్టాలు, బాంధవులు వీళ్ళందరూ ఎలా ఉండాలి? సెలెక్టెడ్గా ఉండాలన్నమాట. క్వాలిటీతోని ఉండాలి. ఉంటేనే మనం చేసుకునే చపాతీ ఎలా ఉంటుంది? రుచిగా తినగలుగుతాం కదా. అది చెప్పారనమాట ఇక్కడ. అందుకని బంధువులు, సకులు, చుట్టాలు అన్నారని కదా అని చెప్పి ఇక మనం వచ్చేలో చెప్పిండ్రు కదా, ఇక ఫ్రెండ్స్ అన్నాక తప్పదు కదండి అని అనుకుంటూ మనం కిట్టి పార్టీలు చేసుకుంటూ తిరగటం కాదనమాట. అయినా అసలు ఆ పేరేంటండి మరీ విచిత్రంగా అనిపిస్తుంది, ఏమనుకోవద్దు కానీ. అసలు వయసు ఏంటి, ఉన్న ఇదేంటి, ఏదో ఊత పార్టీ అంటే అదో పద్ధతి, కానీ కిట్టి పార్టీ ఏంటి? ఆర్ యూ కిటీస్? చిన్న చిన్న ఇదిలో ఉంటే కిటన్స్ అంటే కిట్టి అనమాట. కిటన్ అంటే అది ఏడుస్తుంది కదండి పాపం పిల్ల, అది ఎంత దుఃఖపడుతుంది. మా అమ్మే నాకు వయసు వచ్చిన తర్వాత తన్ని బయటికి పంపిస్తుంది నన్ను, అలాంటిది వీళ్ళు ఇంత ఉండి కిట్టీస్ అనుకుంటూ కిట్టి పార్టీ చేసుకోవటం ఏంటి కదా. సరే, ఇక స్నేహితులు, బంధువులు అనేటటువంటిది ఎలా ఉండాలండి? కొంతమంది ఉంటారండి చక్కగా భగవన్నామస్మరణ బ్రహ్మాండంగా చేస్తారు. ఎలా చేస్తారు? ఎలా చేస్తారండి? ఫుల్ లిప్స్టిక్ ఉండాల్సిందే అక్కడ. అసలు మళ్ళీ ఇప్పుడు చెప్పారు విషయ కోరికలు ఉంచుకో, కొద్దిగా కాస్త మంచి చీర కట్టుకో, వద్దని లేదు. మంచిదే కట్టుకో, అంచున చీర కట్టుకో, పట్టు చీర కట్టుకో, ఎవరు వద్దని లేదు. ఇక కానీ ఆ పట్టు చీర తక్కువ, కుట్టించిన బ్లౌజ్ని చూపించడం ఎక్కువ అయిపోయిందనమాట. అది ఉండేదే తక్కువ పాపం ఒంటి మీద. ఆ ఉన్న బెత్తడి జాకెట్ను కూడా చూపించుకోలేక అవస్థపడితే ఇంకేం చెప్పాలి కదా. మన నిండు కొంగులు కప్పుకునేది ఉందా, ఏడుస్తుందా? కొన్ని వాటికి భయపడి కూడా కొంగులు నిండుగా కప్పుకోవడం చేసి ఇక దాని గురించి చూసుకొని మళ్ళీ అక్కడ కూడా అందరూ ఈ రంగే వేసుకొని రావాలి, లేదా ఇంకోటి కావాలి, లేదా మరొకటి కావాలి. మళ్ళీ అక్కడ వెండి ప్లేట్ల ప్రదర్శన, వెండి ఇదిలో అన్నీ ఇది అది అది అది. అరే నువ్వు అక్కడ స్మరణ చేద్దామా, ఇది చేద్దామా? ఈ ఇన్స్టాగ్రామ్లోదో ఇంకోటో మరొకటో మనలాంటి వాళ్ళు చూస్తే అనుకుంటాం, కానీ ఏ దొంగాడో చూస్తే కదా. అది అంటే నువ్వు ఎంచుకునేటటువంటి బంధువులు. ఈరోజు అక్కడ మేము చేస్తున్నాం, లలితాస్ చేస్తున్నాము, విష్ణు చేస్తున్నాము, తిరుపావ ఏంటనుకుంటున్నావు, మొత్తం చదువుతున్నాం మేము ఈరోజు. మొత్తం పేరుకి గిట్టిపాటి, కానీ శుక్రవారం కదా, మొత్తం లక్ష్మీ సహస్రనామం అంతా చేస్తాం అక్కడ. ఏం చేస్తున్నావు కదా. అది సరే, అలా కాదు, భావోద్వేగం అనేది కలగాలి. నీ చుట్టూతా కూర్చొని వాళ్ళందరూ చదువుతూ ఉంటుంటే నీ కళ్ళల్లోంచి నీళ్లు రావాలి, ఒక వైబ్రేషన్ రావాలి, వెన్ను ఇలా ఇలా చర్రని ఇలా కదలాలి. వాళ్ళు మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళల్లో ఉన్న ఆర్తి మనలో చైతన్యాన్ని తీసుకురావాలి. వాళ్ళు అప్పుడు మనకి బంధువులు, స్నేహితులు అవుతారన్నమాట. నిన్ముత్తంబు గొందు ముగిల్ వಣ್ಣన్ పేర్పాడ. అమ్మ మేమంతా అలాంటి బంధుమిత్రులమే కనుక మేమేదో నిన్ను చెడగొట్టడానికి వచ్చాము అని అనుకోవద్దు. ఇగో నీ వాకిట నిన్ముత్తం, నీ వాకిట నిలబడి ఉన్నాం, వచ్చి ఉన్నాం ఇక్కడ.
వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నాం, నువ్వు వచ్చేదాకా కదలం. కాసేపు మొత్తుకొని వాళ్ళే పోతారు అనుకుంటామేమో, కుదరదు, ఇక్కడే ఉంటాను నువ్వు వచ్చేదాకా. ముగిల్ వಣ್ಣన్ పేర్పాడ, ఇంకా రావట్లేదు. సర్లే ఇంకొంచెం క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు వచ్చి నించున్నాం అనుకుంటున్నావా? ఏమలే, ఏ పాలకో పెరక ముందే బాగా ఉన్నాయిగా మా ఇంట్లో, మందలు ఉన్నాయి కదా పశువులు, కనుక వేడి కోసం వచ్చారో అనుకుంటావో ఏమిటో. లేదమ్మా, ముగిల్ వಣ್ಣన్ పేర్పాడ, మేఘవర్ణుడిని. ఎందుకంటే నువ్వు ఎవరమ్మా, నువ్వు పునమయిలే పోదరాయి కదా, పునమయిలేవి నువ్వు, అంటే అడవిలో నెమలివి కదా. అందుకని నిన్ను ఆకర్షించాలంటే మేము ఎవరిని పాడాలి? మేఘవన్నే పాడాలి. కనుక ఆ మేఘవర్ణుణ్ణే కీర్తించడానికి వచ్చామమ్మా అని చెబుతున్నారు. చిత్తదే పేషదే, అమ్మా కదలవు మెదలవు మాట్లాడవేంటి, పరవశురాలు అయిపోయి అలా కూర్చుంటే ఎలాగా? మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు ఇంకా ఎంతో తెలుసుకోవాల్సినటువంటిది ఉన్నది, కనుక నీవు బయటికి రావలసినది. శెల్వ పెండాటి, ఓ గొప్ప సంపద కలిగినటువంటి దానా అని అంటున్నారు. ఏంటండి? కృష్ణానుభవం అనేటటువంటిది అదే గొప్ప సంపదగా ఉన్నది. గోవులు అనేటటువంటివి గొప్ప సంపదగా కలిగి ఉన్నదనమాట. అటువంటి సంపద కలిగినటువంటి దానా అని చెబుతున్నారు. నీ ఎత్తుకు రంగం పొరుళేలో రెంబావాయ్, అదేమమ్మా నువ్వు ఇంకా నిద్రిస్తున్నావేమిటి? నీకోసమని మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం కదా, కనుక నీవు బయటికి రావలసినది. అహంకారం అనేటటువంటిది లేకుండా మేమంతా భగవన్నామస్మరణ చేయటానికే నీ గుమ్మం ముందు వచ్చి నించున్నామమ్మా అని చెబుతున్నారు ఇక్కడ. ఇక ఎలోర్ ఎంబావాయ్, ఇంకా ఆలస్యం ఎందుకమ్మాయి, మా మనోస్థితి నీకు అర్థమైనది కనుక నీవు బయటికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసినది అని చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారు ప్రతిరోజులాగే ఒక 6 సోపానాలు వేశారనమాట. 6 steps టు బికమ్ శెల్వ పెండాటి. శెల్వ పెండాటి అంటే ఏంటండి? అధికమైనటువంటి సంపద కలిగినటువంటి వారు. మనకి బహుసంపన్నులం కావాలి అంటే ఏమిటట? 1 కత్తు కడవై గణంగళ్ పలకరంద్, ప్రతి ఇంటిలోనూ కూడా పాలిచ్చే పశువు ఉండాలి, ఒక గోవు ఉండాలి. అదే తప్ప గోశాల్లో ఎక్కడో కాదు, ఒక్క ఆవునన్నా ఉంచుకోవాలట. 2వది శతార్తిరలజియ సెండ్రు చెరుచ్చయ్యం, శాస్త్రమే కాదు శస్త్రబలం కూడా వచ్చి ఉండాలి. శత్రువుని ఎదిరించగలిగే విధంగా ఆ శత్రువులు ఎవరై ఉండాలి? గోవులు వద్దనుకున్న వాళ్ళు, భగవానుడు వద్దనుకున్న వాళ్ళే శత్రువులు. అంతే తప్పిస్తే ఏదో మన తిట్టారనో ఇంకోటనో మరోటనో కాదు. మన చూసి ఏదో అనేస్తే వాడు శత్రువు అయిపోడండి. ధర్మానికి ఎవడు శత్రువో వాడే శత్రువు అయి ఉండాలట. ఇక 3వది కుత్తమొండ్రిల్లాద కోవలర్దం, ఎలా ఉండాలండి? మన చుట్టూతా ఉండేవాళ్ళు కానీ మనం కానీ ఎలా ఉండాలట? దోషం లేని వాళ్ళు అయి ఉండాలి. అంటే ఈ పరాక్రమాన్ని అంతటినీ కూడా చూసుకొని అహంకరించకూడదు. గో సంపదను చూసుకొనో, ధనాన్ని చూసుకొనో, పరాక్రమాన్ని చూసుకొనో, శౌర్యాన్ని చూసుకొనో అహంకరించకుండా ఎక్కడ దాన్ని ఉపయోగించాలో ధర్మరక్షణకి అక్కడ ఉపయోగించేటటువంటి వాళ్ళై ఉండాలట. ఇక తర్వాత 2వది ఈ 3 గుణాలు ఉండాలి. ఇక 2వది పొర్కొడియే, బంగారు తీగ అని అన్నారు. అంటే భగవానుడు అనేటటువంటి రాటను వేసుకొని ఎక్కడికి వెళ్ళాలండి? అలా తీగగా పెరుగుతూ వెళ్ళి వైకుంఠ పందిరి అనేదాకా చేరాలండి. ఆ వైకుంఠ పదం అనేటటువంటి పెద్ద పందిరి దాకా చేరాలట. ఆ గుణం కలిగి ఉండాలి. ఇక్కడే ఆగిపోకూడదు. తిరుపావై వచ్చేసింది, విష్ణు సహస్రం వచ్చింది, వెరీ గుడ్, వాట్స్ నెక్స్ట్? మీ పిల్లలకి 2వ క్లాస్లో 3వ క్లాస్లో 100 out of 100 వచ్చాయి, చప్పట్లు కొట్టి కూర్చుంటారా? తర్వాత క్లాస్లో జాయిన్ చేస్తారా? మరి మన సంగతి ఏంటి? మనం దీనికే అసలు అబ్బో మనకు కొమ్ములు తిరిగిపోయాయి, చేతులు తిరిగిపోయాయి అని అనుకుంటే కష్టం కదా. వాళ్ళకి ఎలా నెక్స్ట్ స్టెప్ వేస్తున్నామో మనం కూడా తర్వాతకి ఇంకా నేర్చుకుంటూ ఉండాలి, ఇంకా ముందుకు వెడుతూ ఉండాలి, భగవద్ విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇక చెబుతున్నారు పుత్తరవల్గుల్, అంటే పుట్టలో ఉన్నటువంటి పాము ఎలా ఉంటుందో చుట్టలు చుట్టుకొని అటువంటి ఆసనం, నితంబ స్థానం అంటే మూలాధార శక్తి కలిగినటువంటి స్థితిని చెప్తున్నారు. ఈ కుండలిని శక్తిని ఏం చేయాలండి? ఉత్తేజితం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అది దిగాలు పడిపోయిందంటే వెంటనే ఏం చేయాలి? భగవన్నామస్మరణ చేయాలి. చేసినప్పుడు అదేమవుతుంది? వెంటనే ఉత్తేజితం అవుతుందన్నమాట.
ఆ స్థితిలో ఉండాలి, అంతే తప్పిస్తే అక్కడే స్ట్రక్ అయిపోకూడదు. ఇక తర్వాత చెప్తున్నారు జ్ఞానం అనేటటువంటి దాన్ని పెంచుకుంటూ పోవాలన్నమాట. ఇక తర్వాత పునమయిలే అంటే అడవిలో నెమలి అంటే ఎలా ఉండాలంటే నీ జీవితంలో పవిత్రత అనేటటువంటిది ఉండాలి. కామం అనేటటువంటి దానిని, లోభం అనేటటువంటి దానిని జయించాలంటే ఎలా ఉండాలట? కృష్ణ పరమాత్మని తలుచుకోవాలట. అది అనే అందరితో తిరిగిన వాడు ఏం కాదండి, అందుకనే తెలుసుకోవాలి. వీళ్ళతో తిరిగాడు, వాళ్ళతో తిరిగాడు, 16,000 మంది గోపికలు ఉన్నారు, నువ్వు చూసావు పాపం, నిన్ను పిలిచాడు ఆయన కదా. నన్ను వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళి దింపిన ఆయన, ఈరోజు వీళ్ళింటికి, ఆ రోజు వాళ్ళ ఇంటికి, అదిగో ఇంకోళ్ళ ఇంటికి, కాబట్టి నువ్వు రోజు నన్ను తీసుకెళ్ళి అక్కడ దింపని నేను తీసుకెళ్ళాడు కాబట్టి నువ్వు చెప్తున్నావు. వీళ్ళందరితో తిరిగాడు, వీళ్ళందరితో శుభ్రంగా సుఖాన్ని అనుభవించాడని నువ్వు చెప్పేస్తున్నావు బాగా పాపం. అసలు మనం కూడా అంత దూరం ఆలోచించమండి, మన గురించి మనకన్నా ఎక్కువ ఆలోచించేస్తారు. ఎంతసేపు కృష్ణనామస్మరణలోనే మునిగిపోయి ఉంటారు వాళ్ళు. అదేమిటో కృష్ణుడు ఏం చేశాడు, రాముడు ఏం చేశాడు, ఏం తప్పు చేశాడు, ఎలా జరిగింది, ఎలా ఇలా 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 వెళ్ళిపోతూ పాప ఎంతసేపు అదే నామస్మరణలో ఉండిపోతారు. కానీ విషయం తెలుసుకోవాలి, క్షత్రియుని ధర్మం ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు నిజంగా ఇతనితో శరీర సుఖాన్ని పొందారా లేదా ముందు అది తెలుసుకో. రక్షణార్థం వాళ్ళని ఆశ్రయం ఇచ్చి చేసుకొని ఇంట ఆశ్రయం ఇచ్చాడా తెలుసుకో. తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా. అది ఇక తర్వాత చెప్తున్నారనమాట. అందుకనే ఎలా ఉండాలండి, ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆత్మ సంబంధమే తప్పిస్తే కామం అనేటటువంటిది కాదు. అప్పుడు కదా నీకు భగవతత్వం అర్థమయ్యేటటువంటిది. అలా అర్థం కానప్పుడు ఏమవుతుందండి, నువ్వు ఎలా దిగజారిపోతున్నావో భగవానుడు అలాగే దిగజారిపోయి ఉంటాడు అని అనుకుంటావు అనమాట. కాదు, సెన్షియల్ ప్లెజర్స్ అనేటటువంటి వాటిలో పవిత్రత, ఆత్మ సంబంధం అనేటటువంటిది ఉండాలి. ఇక చెబుతున్నారు శుద్ధత్తు తోజిమారెల్లారు అంటే బంధుమిత్రులు. ఎవరు నీకు బంధువులో ఎవరు నీకు మిత్రులో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటామండి, కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తాయండి ఇవన్నీను అనట. కష్టాల దాకా ఆగక్కర్లేదండి, అర్ధపంచక జ్ఞానం చెప్పించుకుంటే చక్కగా విశదీకరం అయిపోతుందన్నమాట. మోస్ట్ టాలెంటెడ్ అయిపోతాం. 5 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అవి మళ్ళీ ఆ 5 పాయింట్స్లో 5 అంటే 5 5 ఆర్ 25 పాయింట్స్ ఉంటాయి. 25 పాయింట్స్ని మనం తెలుసుకోగలిగితే సరే, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి ఏదో పరమాత్మ దాకా స్టెప్పులు వేస్తావా వేయవా అనేది తర్వాత సంగతి. కానీ కనీసం జీవితంలో ఒక గమ్యానికి చేరాలి అన్నా కూడా అర్ధపంచక జ్ఞానం అవసరం. అది ఆటోమేటిక్గా అర్థమైపోతారు. వీళ్ళు మనకి మిత్రులు, వీళ్ళు మనకి కాదు, వీళ్ళు మనకి బంధువులు, వీళ్ళు కాదు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత నిన్ముత్తం ముగంద ముగిల్ వಣ್ಣన్ పేర్పాడ. ఏం చేయాలండి, ముగిల్వణ్ణుణ్ణి మేఘవర్ణుణ్ణి పాడాలి. ఎందుకు పాడాలి మేఘవర్ణుణ్ణి? ఆ నారాయణుణ్ణి పాడాలి, శ్రీ మహావిష్ణువుని పాడాలి, శ్రీరాముణ్ణి పాడాలి, శ్రీకృష్ణుణ్ణి పాడాలి. ఎందుకు పాడాలి అంటే ఆయన మేఘవర్ణుడు కనుక మనము నెమలిగా ఉండి జీవితాన్ని గడుపుతూ అందంగానూ ఉండాలి, గార్జియస్గాను ఉండాలి, ఆనందంగానూ ఉండాలి, ఆత్మ సంబంధము ఉండాలి. అన్ని రకాల స్థాయిని చెప్తుందన్నమాట నెమలి అనేటటువంటిది. అలా జీవనాన్ని గడపాలి అని చెప్పి ఇక్కడ అమ్మవారు 6 సోపానాలు వేశారనమాట. అలా ఉంటే కదా మనకి అధికమైనటువంటి సంపద కలిగినటువంటి వారము అని గర్వంగా చెప్పుకోగలుగుతామన్నమాట. అది ఇక ఇక్కడ అమ్మవారు ఈ గోపికలో పూదత్తాళ్వార్ని తలుచుకుంటూ ఈ అమ్మాయిని మేలుకొలుపుతోంది. ఎందుకనంటే కుత్తమొండ్రిలాద దోషమే లేదండి అని చెబుతున్నారు కదా. పూదత్తాళ్వార్లు కూడా అయోనిజగా ఆత్మ సంబంధంగా అన్నట్టుగా అయోనిజగా స్వామివారి ఇక్కడ పూదత్తాళ్వార్లు ఉద్భవించడం జరిగింది. అలాగే పొర్కొడియే అని అన్నారు కదా, బంగారు తీగ అని అన్నారు. పూదత్తాళ్వార్లు తమ పాశురాలలో నేను బంగారు తీగను, నేను ఒక తీగను, నాకు ఒక రాట కావాలి కనుక నారాయణుడు అనే రాటను తెచ్చి అక్కడ పాతండారా బాబు ఎవరన్నాను, నేను సాగాలి అని అంటే నారాయణుడు ఉండాలి కదా, కనుక ఒక రాట నారాయణుడు తేవండి ఇక్కడికి అని చెప్పేవారట. అది అలా మనకి ఇక్కడ ఈ పదాలను బట్టు ఇక్కడ మనకి పూదత్తాళ్వార్ని ఈ గోపికలో చూసుకొని నిద్ర మేలుకొలుపుతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు పెద్దలు. ఇక అమ్మవారు మనని తీసుకువెడుతున్నటువంటి దివ్యదేశం, ఈరోజు తీసుకువెళ్తున్నటువంటి దివ్యదేశం తిరువాలి తిరునగరి.
అద్భుతమైన దివ్యదేశం అండి. చూడటానికి 2 దివ్యదేశాలు ఉంటాయండి ఇక్కడ. యాక్చువల్గా తిరువాలి అంటే పూర్తిగా ఒక టెంపుల్, మళ్ళీ తిరునగరి అంటే దీని నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ తిరునగరి ఉంటుంది. కానీ ఈ రెండింటినీ కలిపి ఒకే దివ్యదేశంగా చెబుతారన్నమాట. ఇక కత్ కరవై గణంగల్, దూడలు కలిగినటువంటి గోవులు అని చెప్పారు. దూడలు ఉన్నటువంటి గోవులు ఎలా ఉంటాయండి, ఆ పశువులు ఎలా ఉంటాయి, ఎంతో వాత్సల్యంతోనే ఉంటాయి. వాత్సల్యాన్ని ఇలా కురిపించేస్తూ ఉంటాయి కదా, ప్రేమని కురిపించేస్తూ ఉంటాయి. అలా ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి భగవానుడు అలా ఉంటాడు కనుక ఈ పదం ద్వారా అమ్మవారు ఈ క్షేత్రాన్ని సూచిస్తున్నారని చెప్పొచ్చునమాట. ఇక ఇది తిరునాన్గూరులో ఉంటుంది, తమిళనాడు తిరునాన్గూరు, అక్కడ ఉండేటటువంటి దివ్యదేశం ఇది. ఇక ముందుగా మనం తిరునగరి గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత తిరువాలి గురించి తెలుసుకుందాం. తిరునగరి చెత్తార్ తిరలసియ అనే పదం ద్వారా తిరునగరిని కీర్తిస్తున్నారు అమ్మవారు అని చెప్పచ్చు. అంటే శత్రువులను ఎదుర్కోగలిగేటటువంటి భుజబలం కలిగినటువంటి వారు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ భగవత్ సంబంధం ఎవరైతే వద్దన్నారో వాళ్ళతోటే శత్రుత్వం అని చెప్పారు అమ్మవారు కదా. ఇక్కడ తిరుమంగయ్య ఆళ్వార్ అనేటటువంటి వారు కూడా ఆయన శూద్రులండి, తిరుమంగయ్య ఆళ్వార్లు. కానీ శ్రీ వైష్ణవులందరూ కూడా తిరుమంగయ్య ఆళ్వారికి వంగి వంగి దండాలు పెడతారు. నమ్మాళ్వారు శూద్రులు, నమ్మాళ్వారు తిరుమంగయ్య ఆళ్వార్లు లేకపోతే ఫస్ట్ వాళ్ళని సేవించాకే పెరుమాళ్ళ ముఖం చూసేది. డైరెక్ట్గా పెరుమాళ్ళ శ్రీ వైష్ణవ ఇదిలో అలా ఉండదండి, డైరెక్ట్గా పెరుమాళ్ళని సేవించరు. ముందుగా వీరిని సేవించిన తర్వాతే అప్పుడు పెరుమాళ్ళని సేవిస్తారు. అందుకని గొప్ప గొప్ప స్కాలర్స్ ఎవరైతే ఉంటారో విషయ జ్ఞానం లేనటువంటి వారు తెలుసుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. అది ఇక ఆ తిరుమంగయ్య ఆళ్వారు ఎవరైతే ఉన్నారో ఆయన శూద్ర కులంలో జన్మించినటువంటి ఆయన. అయితే ఈయన ఏం చేశారు, గొప్ప రాజు అండి. ఇప్పుడు ఉంటారు కదా వాళ్ళ ఏమంటారండి, వాళ్ళ క్రీడ్కి దానికి వాళ్ళు రాజులు అయ్యి ఉంటారు కదా, అలా రాజు ఇదిగా ఉండేవారు. మహా అహంకారంతో, అంటే మంచి బలం కలిగి ఉండేవారు. ఆయన యుద్ధానికి వెళ్ళారంటే ఓటమి లేదు, ఎవడైనా సరే దాసుడు అయిపోవాల్సిందే అనమాట. అలా ఉన్నటువంటి ఆయన అలాని తన ఏమంటారు తన శస్త్రాన్ని ఏం వదిలిపెట్టలేదు, ఆయన సాత్వికంగా మారారనమాట అంతే. అంతకుముందు బాగా అహంకారంగా ఉండేటటువంటి ఆయన కాస్త సాత్వికంగా మారారు. కానీ ఎప్పుడు చేతిలో ఈట బెల్లం వెంట పెట్టుకునే తిరిగేవారు ఆయన. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అసలు ఆయనకి ఆ ఈటని దుర్గాదేవి మాణికవాచికర్ అనేటటువంటి ఆయనకి దుర్గా అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకి ఇస్తే ఆ ఈటని ఈయనకి ఇచ్చారనమాట. ఆ ఈటని ఈయనకి గౌరవ సూచకంగా ఈయనకి ఇవ్వటం జరిగింది. అది ఎప్పుడు ఆయన ఇప్పటికీ కూడా తిరుమంగయ్య ఆళ్వారిని ఎలా గుర్తుపట్టచ్చు అని అంటే ఆయన చేతిలో ఒక కత్తి ఒక డాలు ఉంటుంది, లేదు అని అంటే ఒక ఈటే ఉంటుందన్నమాట తప్పనిసరి. ఇక అసలు మొత్తం మన హిందూ సంప్రదాయ ఇదిలో ద గ్రేట్ ఫైటర్ అని అంటే తిరుమంగయ్య ఆళ్వారు. బౌద్ధులకి టెర్రర్ అండి తిరుమంగయ్య ఆళ్వారు అంటే. గజగజలాడించారనమాట వాళ్ళని. ఒకానొక సమయంలో బౌద్ధులు మొత్తం అంతా నాగపట్టణాన్ని అంతటిని కూడా ఆక్రమించారు. నాగపట్టణం అంతా దాని పేరేంటండి, ఏముంది దాని పేరు, నాగపట్టణం అంటే ఏంటండి, వాటి నివాసం అది. అంటే అక్కడ మానవుల రూపంలో వారు తిరుగుతూ ఉండేవారు అన్నమాట. అందుకే దానికి నాగపట్టణం అని పేరు వచ్చింది. ఒక్కొక్క నాగు ఒక్కొక్క శైవాలయంనో వైష్ణవాలయాన్నో అక్కడ ప్రతిష్టలు చేశారనమాట. అందుకని వారు ప్రతిష్ట చేసినటువంటిది కనుక దానికి నాగపట్టణం అని పేరు, ఈ రోజుకి అందే ఉంది. కానీ తర్వాత కాలంలో అక్కడ మొత్తం బౌద్ధారామాలు, ఒక పెద్ద ఇక్కడి నుంచి అక్కడ దాకా బౌద్ధ విగ్రహం ఒకటి, విష్ణు ఆలయాన్ని వాళ్ళు ఆక్రమణ చేసి గర్భగుడిలో ఒక విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని పెద్దది నిలబెట్టారన్నమాట అప్పట్లో. దానిని ఈయన గారు వెళ్ళి దాన్ని మొత్తం అంతటిని కూడా బంగారాన్ని అంతా కరిగించేసి చాలా తెలివిని ఉపయోగించారనమాట. ఆయన ఉపయోగించి బంగారాన్ని అంతా కరిగించి పారేశారు. తర్వాత మనకి ఒక కథ వస్తూ ఉంటుంటుంది, సర్వసాధారణంగా చెప్తుంటారు. ఒకానొక సమయంలో బౌద్ధులు కొంతమందికి భయపడి
మన పూర్వీకులకి భయపడే, కొంతమందికి భయపడి చిన్న చిన్న విగ్రహాలని మట్టితోని ఇది చేసుకొని మట్టినంతా ఒక కార్ట్లో వేసుకొని తీసుకువెళ్తున్నారట. అయితే మట్టి ముద్దలే కదా అని చెప్పేసి అని ఆ కార్ట్ యజమాని ఎవరైతే ఉంటాడో ఏమంటారండి దాన్ని, క్షమించాలి ఆవేశంలో మాటలు రావు కొన్నిసార్లు, ఆ బండిలో నడిపించుకుంటూ తీసుకువెడుతుంటారు. పెడుతుంటే ఆ బండి యజమాని ఏమనుకుంటాడు, ఊరికినే మట్టి ముద్దలే ఇవి అని అనుకుంటాడు. సడన్గా వర్షం పడిందట. వర్షం పడితే మొత్తానికి ఇవి తడిసి లోపల నుంచి చిన్న చిన్న బుద్ధాలన్నీ బయటికి వచ్చాయి, గోల్డెన్ బుద్ధాలు అని చెప్పి చెప్తారనమాట. చెప్పి ఆ తర్వాత దానికి మోరల్ చెప్తూ ఉంటారు. ఏంటి అని అంటే, ఇగో ప్రతి ఒక్కడిలో కూడా అలాంటి గోల్డెన్ ఇది ఒకటి ఉంటుంది, పైన మట్టితో కప్పబడవేసి ఉంటుంది, దాన్ని బయటికి తెచ్చుకోవాలని చెప్తూ ఉంటారు. ఇది చాలా ఫేమస్ కదా. వాళ్ళలా మన దేవుడి దగ్గర ఉన్నటువంటి అంటే ఆ మూర్తిని బంగారంతో చేయటం, నగల్ని బంగారంతో చేయటం ఇలా ఉంటుంది కదా. ధ్వజస్తంభాలు లేదా గోడలు బంగారంతో ఉండేవండి. అంటే మామూలు ఇలా గోడలు వేసిన తర్వాత ప్రాకారాలు పెట్టిన తర్వాత పూత పూసేవారు బంగారంతో. సూర్య దేవాలయం కోణార్క్ కూడా అంతే, మొత్తం ఆలయం అంతా కూడా బంగారంతో ఉంది. అంటే బంగారంతో కట్టారని కాదు, ఇలాగే మొత్తం కట్టేసిన తర్వాత బంగారు తాపటం అనమాట. ప్లేట్స్తో కాదు, బంగారపు ప్లేట్స్తో కాదు, మొత్తం బంగారాన్ని ఇట్లా పోసి ఇట్లా సున్నం తీసి ఇలా కొట్టి రాస్తూ ఉంటారు కదా, అట్లా రాసినవి అనమాట అవన్నీ కూడా. సరే, అయితే వీళ్ళు మన బంగారాన్ని తీసుకువెడిపోతున్నారని చెప్పి తిరుమంగయ్య ఆళ్వార్లు వాళ్ళని వెంటాడి వేటాడి ఒక్కరే అనమాట. ఆయన ఒక్కరే అసలు మళ్ళీ ఆయన గుర్రాన్ని తీసుకొని వెళ్ళి అడ్డుకొని ఈ వీటన్నిటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కరిగించి పారేశారనమాట మొత్తం. అందుకనే వాళ్ళకి మంట. అది వాళ్ళకి తిరుమంగయ్య ఆళ్వారన్నా, ఆదిశంకరాచార్యుల వారన్నా, ఆ తర్వాత మళ్ళీ రామానుజుల వారన్నా అస్సలు పడదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు అటాక్ చేద్దామని చూసినా సరే దాన్ని స్ట్రాంగ్గా ఎదుర్కొన్నది వీళ్ళు ముగ్గురు అనమాట. అది ఇక చెబుతున్నారు అటువంటి వారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఆ తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ శ్రీరంగాన్ని కట్టించినటువంటి ఆయనే. శ్రీరంగానికి 7 ప్రాకారాలు, అసలు మొత్తం ఇప్పుడు ఏదున్నా సరే భగవానుడి నీడలోనే అందరూ ఉంటున్నారు. సప్త ప్రాకారాల్లోనే ఉంటాయి, షాపులున్నా ఏమున్నా సప్త ప్రాకారాల మధ్య ఉంటాయి. ఆ సప్త ప్రాకారాలు కూడా స్వామివే. అయితే ఈ సప్త ప్రాకారాలు కట్టించడానికి, ఆలయాన్ని అంతా కట్టించడానికి ఈయనకి కొంత ధనం తగ్గిందండి. ధనం తగ్గేసేసరికి ఇప్పుడు ఏం చేయాలి అని చూసుకుంటే, ఇక్కడ వెడుతున్నటువంటి వాళ్ళని దారి కాచుకొని ఏం చేసేవారు, ఆగు డబ్బులది అంటే మరి మంచిగా అడుగుతుంటే ఎవడు ఇవ్వలేదు. అందుకని ఏం చేసేవారు ఈయన, వేదది రాబిన్హుడ్ అని ఎక్కడో చదవటం ఏంటండి, మన దగ్గర చాలా ఉన్నాయి అట్లాంటివి. మనం మన పెద్దల జీవితాలని తెలుసుకోవట్లేదు. ఆయన ఆపి మనలాంటి వాళ్ళని పాపం చూసి ఏమనేవారు, ఓ ఇదా సర్లేమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా ఆయన దోచిన దాంట్లో వచ్చి ఏమన్నా ఇచ్చి వెళ్ళు అని చెప్పేవారట. అదే ఎవరైనా సరే ధనికులు అహంకారులు ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి తీసి ఆ ధనాన్ని అంతా కూడా ఏం చేసేవారు, జాగ్రత్తగా శ్రీరంగాన్ని కట్టడానికి ఉపయోగించారట. అయితే ఒకసారి ఏం జరిగిందండి పాపం, ఇలాగే లాస్ట్లో ఇంకా కొంత ఉంది, ఈయనకేమో ముసలివారు అయిపోయారు, బాగా పెద్దవారు అయిపోయారు, ఇంకా ప్రాకారంలో కొద్ది భాగం ఉంటే ఇక అది పూర్తి అయిపోతుంది. అందుకని ఈయన ఏం చేశారు, ఎదురు చూస్తూ కూర్చున్నారట ఎవరు వస్తారా అని. ఈలోపు ఏమైంది పాపం, అదేంటి రాకుమారుడు కొత్త పెళ్లి కొడుకు రానే వచ్చాడు. వెనక మేనాలోనేమో తన పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తున్నాడు అనమాట. ఏదో కొద్దిగా 2-3 పరివారాన్ని పెట్టుకొని వెళ్తూ ఆ తర్వాత అమ్మాయి వెనకాలే ఇంకొకటితను ఈటే బల్లం పట్టుకొని నించున్నాడు. సరే, అయిన తర్వాత ఇక్కడ రాగానే ఇతను అడ్డంగా పెట్టేసి డబ్బులను అక్కడ పెట్టండి అని అన్నారట. అనంటే అవును ఏంటి మీరు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కదా, మీ వెనకాల ఏంటి ఎక్కువ మంది లేరు, జనం ఉండాలి కదా అనంటే, ఏది నువ్వు ఇక్కడ అరణ్యంలో అందరినీ కూడా దోచుతున్నావట కదా, అందుకని భయపడి మమ్మల్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. చెప్తే సరేలే అయితే ధనాన్ని తీసి అక్కడ పెట్టు అని అంటే ఆ పెళ్లి కొడుకు అన్నాడట, ఓబ్బో నన్ను చిన్నప్పటి నుంచి చాలా గారంగా పెంచారయ్యా, మనకెంతసేపు ఇంకొకటి అలంకరిస్తే కూర్చోవటం తెలుసు తప్ప మనం ఈ ఒంటి మీద ఉన్న తీసి కింద పెట్టడం నాకు చేత కాదయ్యో అని అన్నట్ట. వచ్చింది ఎవరో అర్థమవుతుంది కదా మనకి అది అని అన్నారట. అని అంటే అదేంటి అంటే నేను తీయాలా అసలు, నేనంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు, నా శౌర్య ప్రతాపాలు నీకు తెలియదు, ఇంకా మూతిమీద తిన్నాక మీసం కూడా మెలవలేదు, నువ్వు కూడా మాట్లాడేవాడివేనా అని అనేసరికి నువ్వు ఏమైనా అనుకో అబ్బా, నాకైతే ఒంటి మీదకి పెట్టుకోవడము రాదు తీయటము రాదు, నాకంతా కూడా అందరూ చేసేవాళ్లే ఉన్నారు కనుక నీ ఇష్టం వస్తే నువ్వు తీసుకొచ్చి నాకేం అభ్యంతరం లేదని చెప్పి ఆయన అలా కూర్చున్నట్ట. ఇక పాపం ఒంటి మీద అన్నీ ఒలిచేశాడు.
ఆ తర్వాత నీకు పాపం తక్కువ పడుతుందేమో, ఏదో ప్రాకారం అంటున్నావు కదా, ఇగో అక్కడ వెనకాల మావాడే తీసుకో వాడి దగ్గర నుంచి కూడా అని చెప్పారు. పాపం ఆయన వెనకాల వచ్చినటువంటి ఆ లక్ష్మణుడిది కూడా అన్నీ ఒలిచేసాడు. ఈయన ఒలిచి పక్కన కూర్చొని టాకా వేసుకొని చూసుకున్నారనమాట. చూసుకుంటే ఆయనకు కావలసినటువంటి ధనానికి ఎంత తగ్గుతోందండి, కొంచెం కొద్దిగా తగ్గుతోందనమాట. అంటే ఇంకా ఏదన్నా ఒక చిన్న వస్తువు రావాలి. అందుకని నేనేం చేశారు, ఇంకో చిన్న వస్తువు రావాలి అని ఆలోచిస్తుంటే, పర్వాలేదులే నేను ఎంత అంటే అంతే, ఇగో ఆ లోపల కొత్త పెళ్లి కూతురు ఉంది కదా, ఆమె దగ్గర ఏదో నగో నట్టం ఉంటే తీసుకుంటే, నాకు అంత పెద్ద పెద్ద నగలు వద్దు, నాకు ఒక చిన్న ఐటెం చాలు అంతే, నాకు పూర్తయిపోతుందని చెప్పారట. ఆనెస్టీ చెప్పేసరికి ఆయన మొత్తం ఆ లోపల ఉన్నటువంటి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి ఆమెని చూసి అన్నారట, అబ్బో నీ దగ్గర చాలా పెద్ద పెద్ద నగలు ఉన్నాయమ్మా, ఇవన్నీ అక్కర్లేదు అని మొత్తం చూసి పాదం దగ్గర ఏమన్నారట, చూసి ఈ కాలి మెట్టె ఒకటి ఇస్తే చాలు సరిపోతుంది, ఎగ్జాక్ట్ ఆ వెయిట్ నాకు సరిపోతుంది, ఈ మొత్తం నా పూర్తి అయిపోతుంది, ఈ ముసలివాడిని వయసులో నేను ఎక్కడ తిరగలను, ఆ కాలి మట్టె తీసి అని అన్నారట. అని అంటే, అదేమిటబ్బి అలా అడిగావు, ఇంత పెద్ద అయినా కదా మీరు, నన్ను అలా అడగవచ్చునా, కాలి మట్టెలు నేను తీసి అలా ఇవ్వచ్చునా, అందులో కొత్తగా పెళ్ళయిందాన్ని కదా, కనుక మీరే తీసుకోండి అని చెప్పిందట. అయితే ఈయన చేత్తో తీస్తుంటే ఎంతకి రాలేదు. అయ్యో బాగా నాజూగ్గా ఉంది కదా పాపం, ఆవిడకి ఏమన్నా పాదానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఈయన ఏం చేశారు, నోటితోని నాలుకతోని తడి చేసి లూజ్ అవుతుంది కదా, ఆ పాదం నుంచి ఆ వేలు నుంచి మట్టె తీద్దాము అని చెప్పేసి అని అనుకునే లోపు ఈయన నాలిక మీదకి అమృతం వచ్చిందనమాట. రాగానే ఈయనకి వెంటనే అక్కడ లోపల కూర్చున్నటువంటిది అమ్మవారని కనిపించిందనమాట. అది స్వామి అంటే అది అనమాట, తిరుమంగయ్య ఆళ్వార్ అంటే అది. అలా ఆయనకు అక్కడ దర్శనమైనటువంటి చోటు ఈ తిరునగరి. ఇక్కడ దర్శనమైన వెంటనే స్వామి ఈయనకి వరం కూడా ఇచ్చారనమాట. మొత్తం అన్ని దివ్యదేశాలకు వెళ్ళి మాకు మంగళాశాసనం చేయబోయ్ అని అన్నారట. నా వయసు చూసి మాట్లాడు స్వామి, నేను ముసలివాడిని అయిపోయాను, వంగిపోయానంటే, నేను ఇస్తా కదా నీకు ఆరోగ్యం, వడ్డించేవాడు మనవాడైతే మనకేంటండి కదా, అందుకని నీకు ముసలితనం ఉంటుంది కానీ నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, హాయిగా తిరగలుగుతావు, నేను నీకు ఆ శక్తిని ఇస్తున్నానని ఇచ్చి మొత్తం అన్ని 108 దివ్యదేశాలని కూడా ఈయన కీర్తించారండి తిరుమంగయ్య ఆళ్వార్లు. అందుకే తిరుమంగయ్య ఆళ్వార్లు లేకపోతే కోవెల ఉండదు. అది ఇక అటువంటి క్షేత్రం ఇది. ఇక తిరువాలి క్షేత్రానికి వద్దాం. పునమయి లే అడవిలో నెమలి అని చెప్పారు కదా, దానికి సంబంధం అంటే ఆత్మ సంబంధం, తుచ్చమైన శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధం కలిగినటువంటి దాన అని చెప్తున్నారు కదా, అది చూపిస్తున్నారనమాట. ఇక్కడ స్వామి పేరు లక్ష్మీ నరసింహ అన్నమాట, నరసింహస్వామి అండి అసలు ఇక్కడైనా. కానీ తిరు ఆలి అంటారు. తిరు అంటే ఏంటండి, శ్రీ కదా, లక్ష్మీ అని, ఆవిడని ఆలి అంటే ఆలింగనం చేసుకున్నటువంటి స్థలం అన్నమాట, ఇది విశేషం అన్నమాట. ఇక మొట్టమొదటిది ఇక్కడ స్వామి తిరుమంగయ్య మండన్ని ఆలింగనం చేసుకున్నటువంటి స్థలం. ఇవన్నీ ఇక్కడే ఉంటాయండి ఇవి. ఇక్కడేమో దోచుకున్నారు, సో కొంచెం ఆయన ముందుకు వెళ్ళిపోయి నిల్చున్నారు స్వామివారు. ఇక్కడ అమ్మవారు కదా పల్లకీలో అని తెలుసుకొని ఆయన అక్కడ దాకా వెళ్ళి కాళ్ళ మీద పడిపోగానే హనుమంతుల వారిని ఎలా అయితే కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలింగనం చేసుకున్నారో, మంగయ్య మండన్ని కూడా, మన్నన్ అంటే రాజు అండి, ఆయనకు మాత్రం అలా పిలుస్తారనమాట, మంగయ్య మండన్ అంటుంటారు. ఈ మంగయ్య మండన్ని కూడా స్వామివారు ఆలింగనం చేసుకున్నటువంటి చోటు అది ఒకటి. తర్వాత ఇక్కడ అమ్మవారిని అమృత కళావల్లి, అమృత ఘటవల్లి అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు స్వామివారి కోసమని గొప్ప తపస్సును చేశారు. అలా తపస్సును చేసి ఏం చేశారంటే భక్తుల రక్షణార్థం ఏం చేశారంటే స్వామివారు భూమి దాకా వచ్చేశారు. అయితే లక్ష్మీదేవి స్వామివారి కోసమని వైకుంఠంలో చూసి, అయ్యో స్వామి ఇంకా రావటం లేదు ఏంటి అని అనుకొని ఆవిడ కూడా కిందికి వచ్చేసారు. కిందికి వచ్చి చూసేసరికి స్వామి ఎక్కడ ఉన్నారండి, బిల్వ వృక్షం అక్కడ, ఇప్పుడు తిరువాలి అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ ఒక బిల్వ వృక్షం ఉంది, దాని కింద కూర్చొని ఆయన తపస్సును ఆచరించారనమాట. ఆ తర్వాత సిద్ధుల్ని పొంది ఏం చేశారు, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వెళ్ళారు. అది అంటే ఆయనకి నృసింహ రూపం అనేటటువంటిది ఎక్కడొచ్చిందండి, తిరువాలి క్షేత్రంలో సంపూర్ణ సిద్ధితోని వచ్చినటువంటిది అనమాట. ఎప్పుడైనా సరే డైరెక్ట్గా స్వామివారు అక్కడి నుంచి యుద్ధం చేయడానికి వెళ్ళిపోరండి, కొంత సిద్ధిని పొంది పెడతారనమాట.
ఓకే. సో అట్లా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారు, ఈ బిల్వ వృక్షం దగ్గరికే వచ్చారు. సంహారం అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ మళ్ళీ తపస్సు చేసుకుంటూ కూర్చుండిపోయారట. అప్పుడు అమ్మవారు ఏం చేశారు, అయ్యో స్వామివారికి ఎంతకీ ఆవేశం తగ్గటం లేదే, అలా సిద్ధుల్లోనే ఉండిపోతున్నారే అని చెప్పి ఆవిడ అక్కడ ఏం చేశారు, ఒక పుష్కరిణి ఉంది, ఆ పుష్కరిణిలో ఒక తామర పుష్పంలో కూర్చొని స్వామివారి కోసమని తపస్సును ఆచరించారు. స్వామివారికి మనశ్శాంతి కలగాలి, క్షేమం కలగాలి, ఆయన అనుకున్నది పూర్తయినది కనుక వైకుంఠానికి రావాలి అని చెప్పి ఆవిడ అందులో కూర్చొని తపస్సు చేశారు. ఈవిడ తపో ఫలితంగా స్వామివారు తపస్సు నుండి బయటికి వచ్చి ఈవిడ దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకున్నటువంటి స్థలం. అప్పుడు దేవతలందరూ కూడా ఏమన్నారండి, ఈ నృసింహ రూపంలోనే, ఈ లక్ష్మీ రూపంలోనే ఇక్కడ మీరు మాకు దర్శనం ఇవ్వాలి అంటే స్వామివారు అక్కడ అలా ఉండిపోయారు అనమాట ఆ రూపంలో. ఆ తర్వాత తన శ్రీమన్నారాయణ రూపంలో వైకుంఠానికి వేయించేశారు. అది తిరువాలి తిరునగరి. ఇప్పుడు అమ్మవారికి స్వామివారికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఆలింగనంలో ఎక్కడన్నా కామ పూరితంగా కనిపిస్తుందా, ఆత్మ సంబంధం కలిగి ఉండాలన్నమాట. అది మనని పెరుమాళ్ళు ఈ క్షేత్రానికి తిరువాలి తిరునగరికి తీసుకువెళ్ళి అక్కడ మనకి పాశురాన్ని జ్ఞప్తికి తెప్పించి అమ్మవారితో పాటుగా స్వామివారికి విన్నపం చేసుకునేటటువంటి భాగ్యాన్ని మనకి కలిగించాలి. ఒకసారి మనం పాశురాన్ని చెప్పుకుందాం. కత్ కళవై కణంగళ్ పలకరంద్, రా నాలుక లోపల పెట్టండి, పలకరంద్ செத்தார் திழலஜிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத కోవలర్దం పొర్కొడియే. మీకు కొన్ని పుస్తకాలలో పార్కొడియే అని పడ్డట్టుంది, లేకపోతే సంతోషమే, కానీ కొన్ని శ్రీకోశాలలో అది తప్పు ప్రింటింగ్. పొర్కొడియే, అది పార్కొడియే కాదు, పొర్కొడియే. పుత్తరవల్గుల్ పునమయిలే పోదరాయ్ சுத்தத்து தோஜிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குழங்கும் பொருள் ஏலோர் ఎంబావాయ్. ఒకసారి మనం అర్ధపరమార్థంతో స్వామివారికి అమ్మవారితో పాటుగా ఈ పాశురాన్ని విన్నవించుకుందాం. கத்து கழவை கணங்கள் பலகரந்து செத்தார் திரளஜியச் சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே. புத்தரவல் உள் புனமயிலே போதராய் சுத்தோஜிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்த முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குழங்கும் பொருளேலோரெம்பாவாய். ஸ்வஸ்தி. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். सर्वं श्री कृष्णार्पणमस्तु. जय श्रीमन्नारायण. जय माँ भारती.